ము ఓ- ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదామह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరకృషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఐ థింక్ ల్యాప్టాప్ ఏదో ఇష్యూ ఉంది, స్టార్ట్ అవ్వట్లేదు. మాతాజీ డాక్యుమెంట్ నాకు పంపించారు, ఓపెన్ చేసి ఓపెన్ చేయమని చెప్పారు చదవడానికి. ఇంకెవరి దగ్గరైనా ఉంటే మీరు ఓపెన్ చేయగలరా? హరే కృష్ణ. మనం రెగ్యులర్ గా చదువుతున్నటువంటి 5వ అధ్యాయం కాపీ ఎవరి దగ్గర ఉంటే ఓపెన్ చేసి చదవగలరా? ఓకే. ఆ పీడిఎఫ్ లేకపోయినా సరే ఎవరి దగ్గర బుక్స్ అయితే ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ బుక్ ఉన్న వాళ్ళు చదవండి 15వ శ్లోకం నుంచి. హరే కృష్ణ. డివోటీస్ ఎవరైనా సరే భాగవతం పుస్తకం ఉన్నవాళ్ళు పుస్తకం తీసి చదవండి 15వ శ్లోకం నుంచి. ఎవరి దగ్గరైనా పీడిఎఫ్ ఉంటే కనుక ఓపెన్ చేయండి. ఆ ఓకే. హరే కృష్ణ. ఎవరైనా మొదలు పెట్టండి.
కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము అధ్యాయం 5. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరై అష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రథమ స్కందము అధ్యాయం 5, 25వ శ్లోకము. ఉచ్చిష్టలేపాననుమోదితో ద్విజః సకృష్మా భుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృతస్య విశుద్ధచేతసా సధర్మ ఏవాత్మా రుచి ప్రజాయతే. ఉచ్చిష్టానము అనుమోదిత అనుమతి నుండి ద్విజయ వేదాంతులైన బ్రాహ్మణులచే సకృత్ ఒక మారు స్మ పూర్వము భుంజే గ్రహించి తిని తత్కార్యముచే అపాప్త నశించిపోయినవి కిల్బిష సమస్త పాపములు ఏవం ఈ విధముగా ప్రవృత్తస్య నెలకొనిన విశుద్ధ చేతస శుద్ధ చిత్తము కలవాడు తత్ వారి ప్రత్యేకమైన ధర్మ స్వభావము ఏవ నిశ్చయముగా ఆత్మరుచి ఆధ్యాత్మిక ఆకర్షణము ప్రజాయతే ప్రకటమయ్యను. ఒక మారు వారు అనుమతితో నేను వారి ఉచ్చిష్టానమును భుజించి ఇంటుని తత్కార్యముచే నా పాపములన్నీయును ఒక్క మారుగా నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నియక్తుడనై ఉండగా నా హృదయము పవిత్రమయ్యను. తత్సమయమున ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావము నాకు మరింత ఆకర్షణీయమయ్యను. భాష్యము. సరియైన భావనలో గ్రహించినచో శుద్ధ భక్తి ఎనున్నది ఒక అంటువ్యాధి వంటిది. అట్టి విశుద్ధ భక్తిని కలిగినట్టి శుద్ధ భక్తుడు సర్వ విధములైన పాపముల నుండి విముక్తుడగును. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు కనుక భౌతిక గుణముల సంపర్కము నుండి పవిత్రులు కానిదే ఎవరునూ అతనికి శుద్ధ భక్తులు కాజాలరు. పైన తెలపబడిన భక్తి వేదాంతులు శుద్ధ భక్తులు. ఆ మహాత్ముల సాంగత్యము మరియు ఒక మారు వారి ఉచ్చిష్ట సేవనముల ద్వారా బాలుడు వారి గుణములనన్నింటినీ పొందగలిగెను. వాస్తవమునకు శుద్ధ భక్తులైన వారి ఉచ్చిష్టమును వారి అనుమతి లేకుండగాను గ్రహింపవచ్చును. కానీ అట్టి కార్యములో కపట భక్తుల విషయమున మాత్రము కడు జాగరూకత అవసరము. భక్తి యోగమును నిలుచుటకు పెక్కు విషయములు అవాంతరములుగా గోచరించినను శుద్ధ భక్తుల సాంగత్యమును పొందగలిగినచో అట్టి అవరోధములన్నీయును సంపూర్ణంగా తొలగించబడగలవు. దాని ఫలితముగా ఆరంభ స్థితిలోనున్న భక్తుడు కూడా శుద్ధ భక్తుని దివ్య గుణములనన్నింటినీ సంపూర్ణంగా పొందగలుగును. అనగా శ్రీకృష్ణ భగవానుని నామ యశో గుణ లీలాదుల ఎడ ఆకర్షణం కలుగును. శుద్ధ భక్తులైన వారి గుణములు సోకుటయనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య లీలయందు రుచిని పొందుడయే అని ఏ భావం. అటువంటి ఆధ్యాత్మిక రుచి సర్వలౌకిక విషయములను శీఘ్రమే రసహీనములను కావించును. కనుకనే శుద్ధ భక్తుడైన వాడు భౌతిక కర్మలచే ఎన్నడూనూ ఆకర్షితుడు కాడు. ఈ విధముగా భక్తియుత సేవా మార్గమున పాపములు లేదా అడ్డంకులు తొలగినంతనే మనుజుడు భక్తి ఎడ ఆకర్షణను, భక్తి యందు దృఢత్వమును, భక్తి యందు పూర్ణ రుచిని, దివ్యమైన ఆధ్యాత్మిక భావములను, అంత్యమున శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవయందు స్థితిని పొందగలడు. ఇటువంటి స్థాయిలన్నీయును శుద్ధ భక్తుల సాంగత్యముననే క్రమముగా వృద్ధి నొందగలవని తెలుపుటయే ఈ శ్లోకపు భావమై ఉన్నది. ఇరవై 26 శ్లోకం చదవన ప్రభుజీ. నెక్స్ట్ 26 చదవండి. 26 తత్రాస్వహం కృష్ణ కథః ప్రగాయత మనుగ్రహేణ శృణవం మనోహరః తాః శ్రద్ధయా మేనుపదం విశృణ్వతః ప్రియ శ్రవస్యంగ మామ భవదృచిః. తత్ర తదుపరి అను ప్రతిదినము అహం నేను కృష్ణ కథ కృష్ణ లీలా వర్ణనము ప్రగాయతాం గానము అనుగ్రహేణ నిర్ణేతుక కరుణచే అశ్రునవం శ్రవణము చేయుట మనోహర ఆకర్షణీయములు తాహ అవి శ్రద్ధతో మే నాకు
అనుపదం అడుగడుగున విశృణ్వత శ్రద్ధాపూరిత శ్రవణము. ప్రియ శ్రవసి, దేవదేవుడైన శ్రీకృష్ణు యొక్క అంగ, ఓ వ్యాసదేవ, మమ నా యొక్క అభవత్ సిద్ధించినది రుచిహి ఇష్టత. ఓ వ్యాసదేవ, ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించడి ఆకర్షణీయమైన కృష్ణ లీలలను నేను శ్రవణము చేయగలిగితిని. ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణ భగవానుని కూర్చిన శ్రవణ రుచి నా యందు అడుగడుగునా వృద్ధి నొందినది. భాష్యము. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు స్వరూప లక్షణములందే కాక తన దివ్య లీల యందును అత్యంత ఆకర్షణుడై ఉన్నాడు. పూర్ణుడైన అతడు తన నామము, యశస్సు, రూపము, లీలలు, పరివారాదుల యందును పూర్ణుడైండుటయే అందులకు కారణం. అటువంటి పూర్ణుడైన భగవానుడు తన నిర్ణయేతుక కరుణతో భౌతిక జగమునందు అవతరించి జనులు తన ఎడ ఆకర్షితులై భగవద్ధామమునకు తిరిగి చేరుటకు యోగ్యులయ్యేడి రీతిలో మానవ రూపమున తన దివ్య లీలా ప్రదర్శనను గావించును. జనులు సాధారణముగా లౌకిక కర్మలను నొనరించు పలువురు గొప్పవారి చరిత్రలను వర్ణనలను శ్రవణము చేయుటయందు ఆసక్తులై ఇందురు. అటువంటి సాంగత్యముచే విలువైన కాలము వృధాయగుననేయు మరియు దాని వలన మనుజుడు త్రిగుణములచే మరింతగా ప్రభావితుడగుననియు తెలియకనే వారు అట్టి నైజమును కలిగి ఉందురు. కానీ ఆ విధముగా కాలమును వృధా చేయుటకు బదులు మనుజుడు తన శ్రద్ధను శ్రీకృష్ణ భగవాన్ని దివ్య లీలా శ్రవణం వైపునకు మళ్లించినచో ఆధ్యాత్మిక జయమును పొందగలడు. అటువంటి కృష్ణ కథాశ్రవణము ద్వారా మనుజుడు భగవానునితో ప్రత్యక్ష సంబంధమును పొందగలడు. అంతియే కాక పూర్వమే తెలుపబడినట్లు భగవానుని కూర్చిన శ్రవణము ద్వారా హృదయం నందు ప్రోగుబడిన పాపములన్నీయూ పోగలవు. ఆ విధముగా సర్వ పాపములు తొలగినంతనే శ్రోత క్రమముగా లౌకిక సాంగత్యము నుండి ముక్తుడై శ్రీకృష్ణ భగవాన్ని రూపలక్షణముల ఎడ ఆకర్షితుడగును. నారదముని ఈ విషయమును తన ప్రత్యక్షానుభవము ద్వారా వివరించియున్నాడు. ఏమనగా కేవలము కృష్ణలీలను శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు ఆ భగవాన్ని సహచరులలో ఒకడు కాగలడు. ఆ రీతిగానే నారదముని నిత్య జీవనమును, అపరిమిత జ్ఞానమును, అనంతానందమును బడసి భౌతిక ఆధ్యాత్మిక జగతులందంతటను నిరాటంకముగా సంచరింపగల సామర్థ్యమును పొందగలిగెను. శ్రీ నారదుల వారు తమ పూర్వజన్మమున భక్తి వేదాంతులైన శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేసిన రీతి ప్రామాణికులైన వారి నుండి శ్రీకృష్ణ భగవాన్ని దివ్య లీలలను శ్రద్ధాసక్తులతో శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధింపగలడు. భక్త జన సంగమున శ్రవణము చేయుటయనడి ఈ విధానము నేటి కలహ యుగమునకు కలియుగము ప్రత్యేకముగా ఉపదేశింపబడుచున్నది. 27వ శ్లోకము. తస్మిన్స్తదా లబ్ధరు చేర్మహమతే ప్రియశ్రవస్య స్థలితా మతిర్మమ యయాహమేతస్తమయాయా పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే. తస్మిన్ ఆ విధముగా, తదా ఆ సమయమున, లబ్ధ పొందితిని, రుచేహ ఇష్టత, మహామతే ఓ మహర్షి, ప్రియశ్రవసి భగవాని ఎడ, అస్కలిత మతి అకుంఠితమైన శ్రద్ధ, మమ నా యొక్క, యయా దేని ద్వారానైతే, అహం నేను, ఏతత్ ఇట్టి, సత్ అసత్ స్థూల మరియు సూక్ష్మ, స్వమాయయ స్వీయ అజ్ఞానమే, పశ్యే గాంచగలిగితిని, మయి నాయందు, బ్రహ్మని భగవానుని, కల్పితం అంగీకరింపబడినది, పరే దివ్యత్వమునందు. ఓ మహర్షి, ఆ విధముగా దేవదేవుని ఎడ ప్రీతిని పొందినంతనే అతని ఎడ నా శ్రవణాశక్తి అకుంఠితమయ్యను. పిమ్మట అట్టి రుచి వృద్ధి నొందగా అజ్ఞాన కారణముననే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనలను నేను అంగీకరించుంటినని అవగతము చేసుకొనగలిగితిని. ఏలయనా నేను భగవానుడు ఇరువురము దివ్యులమై ఉన్నాం. భాష్యం. భౌతికత్వమునందలి అజ్ఞానము అంధకారముతో పోల్చబడగా వేద వాజ్మయమునందు శ్రీకృష్ణ భగవానుడు సూర్యునితో పోల్చబడినాడు. వెలుగు ఉన్న చోట చీకటి నిలవలేదు. కృష్ణునికి దివ్యమైన అతని లీలలకు భేదము ఏమాత్రమూ లేనందున కృష్ణ లీలాశ్రవణము ఆ దేవదేవుని దివ్య సహచర్యమే కాగలదు. దివ్య కాంతితో సహచర్యమును పొందుట అనగా అజ్ఞానమును అంతమొందించుకున్నట అని ఏ భావము.
అజ్ఞాన కారణముననే బద్ధజీవుడు తనను మరియు భగవానుని భౌతిక ప్రకృతికి చెందినట్లు తప్పుగా భావించును. కానీ భగవానుడు మరియు జీవులు దివ్యులైనట్టి వారు కనుక భౌతిక ప్రకృతికి పరమైనట్టి వారు. అజ్ఞానము నశించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి పరముగా వేరేదనియూ లేదని పూర్ణముగా అనుభూతమనర్చుకొనినచో అంధకారము సమూలముగా అంతరించగలదు. స్థూల సూక్ష్మ దేహములు రెండునూ భగవాను నుండియే ఉత్పన్నమయ్యడి కారణమున మనుజుని యందలి జ్ఞానజ్యోతి ఆ రెండింటినీ దేవదేవుని సేవలో నియుక్తము చేసడి అవకాశమును అతనికి కల్పించును. స్థూల దేహమును భక్తియుక్త సేవను మందిరముకై నీళ్లు తెచ్చుట, మందిరము కడుగుట లేదా మందిరములు అర్పించుట, గావించుట యందు నియుక్తము చేయవలను. ఈ విధముగా అర్చనా విధానం నందు మందిరం నందు భగవాన్ని అర్చన స్థూల దేహము శ్రీకృష్ణుని సేవలో నిలవగలదు. అదే విధముగా సూక్ష్మ దేహమును ఆ భగవానుని లీలాశ్రవణం నందు స్మరణమునందు నామ కీర్తనములందు నియుక్తము గావింపవలెను. అటువంటి కర్మలన్నీయును దివ్యములైనట్టివి. స్థూల సూక్ష్మ ఇంద్రియములలో దేనిని కూడా ఇందుకు భిన్నమైన కర్మల యందు నియుక్తము చెయ్యరాదు. అటువంటి ఆధ్యాత్మిక కర్మల అనుభూతి ఎనున్నది భక్తియుక్త సేవ యందలి అనేక సంవత్సరముల సాధన చేతనే సాధ్యము కాగలదు. కానీ శ్రవణము ద్వారా కలిగేటి దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ ఆకర్షణము అత్యంత ప్రభావపూర్ణమై ఉన్నది. నారదముని యందు ఈ విధముగానే అది వృద్ధి నొంది ఉండెను. 28వ శ్లోకం. వద్దు, చాలు చాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ల్యాప్టాప్ స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు మొదటి స్కందంలో 5వ అధ్యాయం చదువుతున్నాము. చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. గత శుక్రవారం రోజు మనము చర్చించుకున్నాము. వ్యాసదేవుల వారు భగవంతుని యొక్క తిరోగమనం తర్వాత అందరినీ ఉద్దేశించి కలియుగంలో జన్మించబోయే కలియుగ బద్ధజీవులందరినీ ఉద్దేశించి వాళ్ళ యొక్క స్థితిగతులు, బుద్ధి కుశలతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలని వాళ్ళు విని జీవితకాలం గుర్తించుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ గ్రంథాలు వాళ్ళ ముందుగా ఎప్పుడు ఉండే విధంగా అన్ని గ్రంథాలని పుస్తకాల రూపంలో రచించడం జరిగింది. ఇంతకు ముందున్న 3 యుగాలు అందరూ అలా వినేసి జీవితకాలం అలా గుర్తుపెట్టుకునేవాళ్ళు. వాళ్ళ శిష్యులకి తర్వాత నేర్పించేవాళ్ళు. సో ఆ విధంగా ఎక్కడా కూడా ఎవరికి కూడా పుస్తకాల అవసరం ఉండేది కాదు. కానీ కలియుగంలో విన్నది గుర్తుపెట్టుకోవడము, గుర్తున్నది మళ్ళీ తిరిగి తన శిష్యులకి చెప్పడము ఇలాంటిది చాలా కష్టము. కాబట్టి మనకి పుస్తకాలని ఇవ్వడం జరిగింది వ్యాసదేవుల వారు. అలా 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, 6 వేదాంగాలు, శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, కల్ప, జ్యోతిష మరియు 4 ఉపవేదాలు, ధనుర్వేద, ఆయుర్వేద, గాంధర్వ వేద, స్థాపత్య, ఆ తర్వాత 4 రకాల ఇంపార్టెంట్ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు, మీమాంస శాస్త్రాలు,
తర్వాత ధర్మ, న్యాయ, మీమాంస, పురాణ ఇతిహాసాలు. సో ఇవన్నీ రాసిన తర్వాత కూడా మళ్ళా సాధారణ జనులకి వేదాల్లో చెప్పినటువంటి విషయాలని అందరికీ అర్థమయ్యే విధంగా కథల రూపంలో మహాభారతాన్ని ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆ రచయితనే ఆయన మనస్సులో ఏదో వెలితి, వ్యాసదేవుల వారి హృదయంలో ఏదో వెలితి. ఆ సమయంలో ఆయన వెలితిని నిర్మూలించడం కోసము భగవత్ ప్రేరణ ద్వారా నారదముని ఇక్కడికి వస్తారు. ఆయన నారదముని ఆహ్వానించి ఒక ఉచ్చ స్థానంలో కూర్చోబెట్టి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఆ తర్వాత ఆయన్ని సవినంగా ప్రశ్నిస్తారు. నారదముని అడుగుతారు, అయ్యా వాసుదేవ, నీ యొక్క గ్రంథాల ద్వారా మనుషుల్ని వాళ్ళని వాళ్ళు శరీరంతో వాళ్ళని వాళ్ళు మనసుతో సరిపోల్చుకునే విధంగా ఎన్నో గ్రంథాలు రాశారు. మరి ఏంటి, నీ శరీరంతో నువ్వు సంతోషంగా ఉన్నావా, నీ మనసుతో నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతారు. అప్పుడు వ్యాసదేవుల వారు ఏమంటారంటే, అయ్యా మీకు తెలియంది ఏముంది, మీరు సూర్యుని లాంటి వాళ్ళు. ఆకాశంలో ఒక చోట ఉంటూ బ్రహ్మాండాన్నంతా చూస్తారు. బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది అన్ని మీకు తెలుసు. సూర్యుడిలా బయట నుంచే కాదు, మీరు వాయుదేవుని లాంటి వారు. బయట ఉంటారు, శరీరం లోపలికి ప్రవేశిస్తారు ప్రాణం రూపంలో. అంటే బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు, లోపల ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. సో ఈ బయట ప్రపంచంలో వాళ్ళు చేసే కార్యాలను బట్టి ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ హృదయంలో పరమాత్మ లాగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా మీకు తెలుసు. సో మీకు తెలియదంటూ ఏమీ లేదు, తెలుసు. ఇన్ని రాసిన తర్వాత కూడా నాకేదో ఆనందంగా లేదు, దీనికి కారణం చెప్పండి, దానికి సమాధానం కూడా చెప్పండి. ఎలా నేను ఈ యొక్క క్లిష్ట స్థితి నుంచి బయటికి రాగలను, దానికి సమాధానం కూడా కాస్త చెప్పండి అంటారు. అప్పుడు నారదముని ఏమంటారంటే, అయ్యా నువ్వు ఎన్నో వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు రాశారు. వాటికి సారాంశంగా బ్రహ్మసూత్రాలు కూడా రాశారు. కానీ వీటిలో భగవత్ యశస్సు గురించి రాయలేదు, అంత బాగా రచించలేదు. భగవంతుని యొక్క గుణగణాలని కావలసినంత మేరకు మీరు కీర్తించలేదు. అందుకేనేమో మీ యొక్క ఈ అసంతృప్తికి కారణము. మీలో ఉన్న ఈ అసంతృప్తి ఆ యొక్క భగవంతుని యొక్క నామ రూప గుణలీలని వర్ణించలేదు కాబోలు. అప్పుడు ఆయన ఏమంటారంటే, అయ్యా లేదు లేదు, వేదాలలో ఒక మోస్తరుగా వేదాంత సూత్రం పూర్తిగా ఆ భగవత్ తత్వం గురించే రాశాను. సో అలా అనడానికి ఏమాత్రము అవకాశం లేదు. అంటే ఓహో, వేదాలలో భగవంతుడి గురించి రాసావా, వేదాంత సూత్రంలో కూడా రాసావా, అలా రాసినట్టయితే మరి సంతోషంగా ఉండాలి కదా. అది రాసిన నువ్వే సంతోషంగా లేవు, అది చదివే వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారనుకుంటున్నావు. అప్పుడు వ్యాసదేవుల వారు అంటారంటే, ఓకే ఓకే, వేదాలలో సరిగ్గా రాయలేదు, వేద సూత్రంలో సరిగ్గా గ్లోరిఫై చేయలేదు, బట్ పురాణాలలో రాశాను కదా, మిగతా చాలా పురాణాలు ఉన్నాయి, వాటిలో రాశాను. భగవంతుని యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ఆయన గొప్ప నామము గురించి మహిమ, తర్వాత రూపం గురించి మహిమ, లీలల గురించి మహిమ, గుణాల గురించి మహిమలన్నీ వేరు వేరు పురాణంలో రాశాను. పురాణ ఇతిహాసాలలో రాశాను. మహాభారత రామాయణాలలో, తర్వాత మిగతా పురాణాలలో రాశాను కదా. అప్పుడు ఏమంటారంటే, రాశారు కొంచెం కొంచెం అక్కడక్కడ. ఎలా? ధర్మ, అర్థ, కామ, మోక్షాలని సంపన్నం చేసుకోవడం కోసము భక్తిని ఒక సాధనముగా, ఒక వస్తువుగా రాశారు. కానీ భక్తి యొక్క నిజమైన గొప్పతనాన్ని కీర్తిస్తూ రాయలేదు. భక్తిని కూడా ధర్మార్థ కామ మోక్షాలని పొందడం కోసం ఒక ఉపయుక్తమైనటువంటి వస్తువుగా రాశారు. యథా ధర్మాదయశ్చార్త మునివర్యాను కీర్తిత. ఎలాగైతే ధర్మార్థ కామ మోక్షాలను గొప్పగా కీర్తించారో అంత గొప్పగా భక్తిని కీర్తించలేదు. భక్తిని కేవలము ధర్మాన్ని ఆచరించడం కోసం, అర్థాన్ని పొందడం కోసం, కామాన్ని పూర్తి చేసుకోవడం కోసము, మోక్షాన్ని పొందడం కోసం, మోక్షం అంటే సాయుధ్య ముక్తిని పొందడం కోసము ఒక సాధనంగా మాత్రమే భక్తిని రాశారు. భక్తి యొక్క నిజమైన గొప్పతనాన్ని కీర్తించి మీరు రాయలేదు. ఇదే మీకు అసంతోషాన్ని కలిగిస్తుంది. ఎవరైతే భక్తిని గొప్పగా కీర్తించలేరో అసంతోషమే వస్తుంది. అలా ఎలా అంటారు అంటే, భక్తి లేని గ్రంథాలు ఎంత గొప్పగా రచించినప్పటికీ కూడా ఎంతో
సాహిత్యంతో సంగీతంతో ఎంతో గొప్పగా రచించి గొప్పగా పఠించినా కూడా వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. అలాంటి గ్రంథాలు ఏ గ్రంథాలలో అయితే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క కీర్తి లేదో అలాంటి గ్రంథాలని వాయసం తీర్థంతో పోల్చారు. అంటే కాకుల యొక్క యాత్రా స్థలము. కాకులు ఎక్కడ గుమిగూడతాయి? ఎక్కడైతే చెత్తాచెదారం ఉంటుందో అక్కడ మాత్రమే గుమిగూడతాయి. నైత్ర హంస నిరమంతి ఉతిక్షయ. అలాంటి చోట్లలో హంస ఎప్పుడు కూడా ఉండదు. పరమహంస భక్తులు ఎప్పుడు కూడా ఎంతో బాగా, ఎంతో అందంగా, ఎన్నో అలంకారాలతో రచించినటువంటి గ్రంథాలని చూడరు. ఎందుకంటే వాటిలో భక్తి లేశ మాత్రం కూడా లేదు. నువ్వు ఎంత గొప్పగా రాసావని కాదు, ఎంత భక్తి ఉంది అనేది ముఖ్యము. అదే విధంగా భక్తి గ్రంథాలు గ్రామాన్ని సరిగ్గా పాటించకపోయినా సరే, ఎన్నో తప్పులు ఉన్నా సరే, హంసలన్నీ అక్కడే గుమిగూడతాయి. ఎందుకంటే అక్కడ అందులో భక్తి ఉంది. గాయంతి గృణంతి సాధవః. సాధువులందరూ వాటిని వింటారు, మాట్లాడతారు, మళ్ళీ వింటారు, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ వింటారు, మళ్ళీ మాట్లాడతారు. వినేవాళ్ళు ఉంటే, మాట్లాడేవాళ్ళు ఉంటే వాళ్ళు కంటిన్యూస్‌గా వింటూ మాట్లాడుతూనే ఉంటారు. అలా ఇద్దరు లేని పక్షంలో వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళ మనసులో వాళ్ళే స్మరించుకొని ఆనందాన్ని పొందుతారు. ఓకే. మీరు కాకుల్లాంటి వ్యక్తుల కోసం ఎన్నో గ్రంథాలు రాశారు. హంసల్లాంటి వ్యక్తుల కోసం ఒక్క గ్రంథం కూడా రాయలేదు. ఏంటి? ఈ హంసల కోసము రాసే గ్రంథం యొక్క గొప్పతనం ఏంటి? దాంట్లో విశేషతం ఏంటి? మిగతా గ్రంథాలలో లేని విశేషత దీంట్లో ఏముంటుంది? అప్పుడు ఏమంటారంటే, మీరు రాసిన అన్ని గ్రంథాల ద్వారా మీరు సకామ కర్మ, నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ అనేటువంటి సాధనలని కీర్తించారే, వీటిని పాటించడం ద్వారా స్వర్గానికెళ్ళొచ్చు. ఆ! మహర్జన తప సత్యలోకాలకి వెళ్ళొచ్చు. చివరికి కైవల్యాన్ని కూడా పొందవచ్చు. కానీ వీటిలో భక్తి లేదు. భక్తి లేకుండా మీరు రాసిన ఈ గ్రంథాలన్నీ స్వర్గానికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడిని సూచిస్తున్నారు కదా! అవన్నీ నిజమైన లాభాన్ని చేకూర్చలేవు. ఆనందదాయకమైన లాభాన్ని అవి చేకూర్చలేవు. నైష్కర్మ్యమపయచ్యుత భావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనం. కుతా పునస్తశ్వదభద్రమీశ్వరేణ చార్పితం కర్మ యదపకారణం. ఒక గృహస్థ జీవనాంతాన్ని పూర్తి చేసిన తర్వాత వానప్రస్థ లేదా సన్యాసాన్ని స్వీకరించారు. నైష్కర్మ్యము అంటే వానప్రస్థ లేదా సన్యాసము. అలా స్వీకరించిన తర్వాత వాళ్ళు జ్ఞానయోగము మరియు అష్టాంగ యోగ సాధన చేయాలి. అలా చేస్తున్నట్టి సాధనలో భక్తి అనేది లేకపోతే అచ్యుత భావ వర్జితం నా శోభతే జ్ఞానం. అలాంటి జ్ఞానము ఎలాంటి శోభాన్ని కల్పించదు. నశోభతే జ్ఞానం అలం నిరంజనం. అలాంటి జ్ఞాన మార్గంలో ఎలాంటి కలుషితం లేకపోయినప్పటికీ కూడా భక్తి లేదు కాబట్టి అది ఎలాంటి సదుపయోగాన్ని కల్పించలేదు. ఎవరికి మేలు చేయలేదు. వాళ్ళు ఎంతో కష్టపడి వానప్రస్థ లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఎంతో శ్రేయ వ్యయ ప్రయాసలకు ఓర్చి జ్ఞానయోగాన్ని, అష్టాంగ యోగాన్ని పాటించినప్పటికి కూడా భక్తి లేని కారణం వల్ల వాళ్ళు ఆశించినటువంటి సాయుజ్య ముక్తి వాళ్ళకు లభించదు. అరే! వానప్రస్థ సన్యాసంలో ఉన్నటువంటి జ్ఞానయోగులు, అష్టాంగ యోగులకే ముక్తి లభించినప్పుడు గృహస్థులకి ఇంకేం లభిస్తుంది? వాళ్ళ హృదయంలో ఆల్రెడీ ఎన్నో కల్మషాలు, ఎన్నో భౌతిక వాంఛలు ఉన్నాయి. కర్మ చేసే వాళ్ళకి హృదయంలో ఎన్నో వాంఛలు ఉన్నాయి కాబట్టి, వాంఛలు లేనటువంటి జ్ఞాన, అష్టాంగ, సన్యాస, వానప్రస్థులకే ముక్తి లభించదు భక్తి లేకపోతే. భక్తి లేకుండా పాటించేటువంటి గృహస్థ కర్మలు వాళ్ళకేం లభిస్తుందింకా? వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఈ యొక్క వాయస తీర్థం యొక్క లోపము. మీరు రాసిన గ్రంథాలన్నీ వాయస తీర్థం లాంటివే. వాటిలో కేవలం కర్మ గురించి, జ్ఞాన గురించి, యోగ గురించి భక్తి లేకుండా బోధించారు. అలాంటి వాటి వల్ల నిజమైన లాభం వాళ్ళకి ఏమాత్రము చేకూరదు.
నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి. ఎవరు? మహాభాగ భవాన్ అమోఘ దృక్ శుచిశ్రవ సత్యరతో ధృతవ్రత. అరే నువ్వు చాలా సాధారణమైన వ్యక్తి కాదు, నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నువ్వు భగవంతుని యొక్క అంశవి. భగవంతుని యొక్క అంశ అయిన కారణం వల్ల నువ్వు మహాభాగ్యవంతుడివి. తర్వాత నువ్వు అమోఘ దృక్, నిజమైన జ్ఞానము నీ దగ్గర ఉంది. తర్వాత నువ్వు ఎప్పుడు సత్యాన్ని మాత్రమే బోధించేటువంటి వ్యక్తివి, సత్యాన్ని మాత్రమే ఆశ్రయించేటువంటి వ్యక్తివి. కావున నువ్వు నీ కళ్ళతో నిజాన్ని చూడగలవు, నీ చెవులతో నిజాన్ని వినగలవు, నీ నోటితో నిజాన్ని మాట్లాడగలవు. సో దయచేసి ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలని ఒకసారి స్మరించుకొని, ఒకసారి నీ కళ్ళారా దర్శించుకొని, వాటిని నీ పుస్తకాల ద్వారా వర్ణించు. అవి మాత్రమే పరమహంస భక్తులకి ఆనందాన్ని కలిగించగలవు. మిగతా గ్రంథాలన్నీ నువ్వు ఈ జనులకి, కలియుగ వాసులందరి జీవితాలలో ఒక రకమైనటువంటి ఏమంటావు, ఒక డిస్టర్బెన్స్ లేకపోతే ఒక ఉత్పాతం సృష్టించావు. ఆల్రెడీ కలియుగంలో ఉన్న వ్యక్తులు అధర్మానికి సాధారణంగా ఆకర్షితులవుతారు. అలాంటి వాళ్ళని ఇంకా అధర్మ మార్గంలో ప్రోత్సహించడానికి నువ్వు చాలా గ్రంథాలు, చాలా వేదాలలో ఇది చేయండి ఇది వస్తుంది, అది చేయండి అది వస్తుంది, ఇది చేయండి ఇది వస్తుంది అని చెప్పేసి ఎన్నో ప్రలాభాలు చూపించారు. వేదాలలో ఈ కర్మ చేయడం ద్వారా ఇది లభిస్తుంది, ఈ యజ్ఞం చేయడం ద్వారా అది లభిస్తుంది అని చెప్పేసి ఎన్నో 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 ప్రలోభాలు చూపించారు. ఆల్రెడీ వాళ్ళందరూ భౌతిక సుఖం వల్ల ఆకర్షితులై ఉన్నారు. వాళ్ళని ఇంకా ఇంకా ఆకర్షితుల కోసం ఇంకా 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 సూచనలు ఇచ్చారు. కావున మీరు ఉత్పాతాన్నే సృష్టించారు. జుగుప్సితం ధర్మ కృతేను శాశ్వత స్వభావ రక్తస్య మహాన్ వ్యతిక్రమ. స్వభావ రక్తస్య అంటే పుట్టుకతోనే వాళ్ళు సుఖానికి, భౌతిక సుఖానికి ఆసక్తులై ఉన్నారు. సో అలా భౌతిక సుఖాన్ని ఎలా ధర్మబద్ధంగా పొందాలో మీరు వేదాల్లో సూచించి, మహాన్ వ్యతిక్రమ, మానవ జీవితం యొక్క లక్ష్యానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించారు. వాళ్ళు నువ్వు చెప్పిందే ధర్మం అని చెప్పేసి అదే పాటిస్తారు. అందుకే మనకి భగవద్గీతలో ఈ శ్లోకం వస్తుంది కదా, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యతస్థితి వాదిన కామాత్మాన స్వర్గపర జన్మకర్మ ఫలప్రదం క్రియా భోగైశ్వర్య ప్రసక్తానాం క్రియా విశేష బహుళం. సో అక్కడ ఏం చెప్పారు, ఇలా సూచించేటువంటి వేదాలను చదివి వేదవాద రతులు ఏమంటారంటే, అయ్యా శాస్త్రాల యొక్క మర్మం ఇదే, ఈ కర్మ చేయి ఆ కర్మ చేయి, స్వర్గానికి పో, ఎంజాయ్ చేయి, సోమరసాన్ని తాగు, ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యము. ఆ తర్వాత ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మ పొందు, మళ్ళీ కర్మలు చేయి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళు, మళ్ళీ ఎంజాయ్ చేయి, మళ్ళీ తిరిగిరా, మళ్ళీ కర్మలు చేయి, మళ్ళీ ఎంజాయ్ చేయి, మళ్ళీ స్వర్గానికి పో, మళ్ళీ ఎంజాయ్ చేయి, మళ్ళీ తిరిగిరా, ఇదే జీవితం యొక్క లక్ష్యము. మళ్ళీ మళ్ళీ స్వర్గానికి పోయి స్వర్గ సుఖాలను అనుభవించడమే, అంతకు మించి ఇంకేమీ లేదు అనేటువంటి కంక్లూజన్ కి వచ్చేస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క రాబోయే కలియుగంలో మీరు ఒక భయంకరమైనటువంటి ధర్మాన్ని స్థాపించారు మీ గ్రంథాల ద్వారా. దయచేసి వాళ్ళని కాపాడండి, వాళ్ళని తప్పిదారులో వెళ్ళనివ్వకండి, వాళ్ళని కాపాడండి అని చెప్పేసి విన్నపం చేసుకుంటున్నారు. ఎలా కాపాడగలరు? భగవంతుని యొక్క నామ రూప గుణలీలని ఎవరైనా ఒకసారి వింటే కనుక, ఎవరైనా ఒకసారి వాడి రుచి చూస్తే తప్ప కనుక వాటిని వదిలి బతకలేరు. అలా వాళ్ళందరికీ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క రుచిని చూపించండి. ఆ రుచిని చూపించే విధంగా ఒక గ్రంథాన్ని రాయండి. ఎందుకంటే
మీరు ఇప్పటిదాకా రాసిన గ్రంథాలన్నీ మా అంటే సత్యలోకం వరకు తీసుకెళ్ళగలవు, బ్రహ్మజ్యోతి వరకు తీసుకెళ్ళగలవు. అలా వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు తిరిగి వస్తారు. అక్కడ శాశ్వతంగా ఉండలేరు. కానీ ఒక వ్యక్తిని శాశ్వతంగా ఒక లోకానికి పంపించి మళ్ళీ తిరిగి రానివ్వకుండా చేసేటువంటి మార్గం కేవలం భక్తి మార్గం మాత్రమే. అది వైకుంఠానికి పంపిస్తుంది భక్తులని. వైకుంఠానికి, అయోధ్యకి, గోలోక బృందావనానికి, మధుర, ద్వారకకి పంపించిన తర్వాత వాళ్ళు శాశ్వతంగా అక్కడే ఉంటారు. మిగతా 14 లోకాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక రోజు తిరిగి రావాల్సిందే. వాళ్ళ పుణ్యం పూర్తయిన తర్వాత తిరిగి రావాల్సిందే. ఆ బ్రహ్మ బోనాల్లోక పునర్ ఆవర్తినో అర్జున మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. కేవలం భక్తి చేసిన వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేరు. అప్పుడు వ్యాసదేవుల వారు ఏమంటారంటే, అరే మీరు భక్తి 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 అంటున్నారు, మరి వర్ణాశ్రమ ధర్మం పాటించకూడదా? అలా పాటించకపోతే వాళ్ళు పాపాత్ములు కారా? అప్పుడు నారదముని ఏమంటారంటే, అయ్యా మీరు ఎన్ని వర్ణాశ్రమ ధర్మాలు పాటించినా మా అంటే సత్యలోకానికి వెళ్తారు. మరి తిరిగి ఏదో ఒక రోజు తిరిగి రావాల్సిందే. అదే ఎవరైతే కనుక భక్తి పాటిస్తే వాళ్ళు వైకుంఠానికి, భగవద్ధామానికి వెళ్తే వాళ్ళు తిరిగి రారు. ఈవెన్ భక్తి పాటిస్తూ పాటిస్తూ వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి మాత్రం టైం లేనప్పుడు వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలని పాటించకపోయినా సరే భగవంతుడు దాన్ని చూసుకుంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడైతే నా భక్తులు భక్తి చేస్తూ శ్రవణ కీర్తన స్మరణలు చేస్తూ 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 వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని పాటించకపోయి ఆ ఎప్పుడు ఆ పాటించని ఎడల చేసిన తప్పిదాలని నేను క్షమించి వాటన్నిటిని మన్నించి వాళ్ళని నా ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్తాను. వాళ్ళు ఎందుకు చేయట్లేదు వర్ణాశ్రమ ధర్మాలు? భక్తి చేస్తూ చేస్తూ వర్ణాశ్రమ ధర్మం చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు. అంతేకాని వర్ణాశ్రమ ధర్మాలని ఆహ్, చేయలేక ఆలస్యంతో వాళ్ళు చేయట్లేదు అని కాదు. భక్తిలో వాళ్ళంత లీనమైపోయారు కాబట్టి వీటిని చేయడానికి సమయం లేదు వాళ్ళ దగ్గర. వాటిని చేయాలనేటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్తవ్యం ఉంది. కానీ చేయడానికి టైం లేదు. అలాంటి వాళ్ళు చేయలేదు కాబట్టి వాటిని చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఏమంటారు? ఒక ధర్మాన్ని నిర్వహించకపోతే వచ్చినటువంటి ఆహ్, ఆ యొక్క ధర్మ ఆహ్, ఐ మీన్ ఏమంటారు? ధర్మాన్ని పాటించకపోతే వచ్చినటువంటి ఆ తప్పిదాలన్నిటిని నేను తొలగిస్తాను అని చెప్పేసి భగవంతుడు మనకి భగవద్గీతలో సూచించాడు. కానీ ఓన్లీ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే వాళ్ళకొచ్చేదేముంది చివరిలో? వాటిని పాటించకుండా భక్తి పాటిస్తే భగవద్ధామానికి వెళ్తారు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రారు. సో, దీన్ని పోల్చుకుంటే అది ఎంత? కావున భగవంతుని యొక్క నామ, రూప, గుణలీలల పట్ల రుచి కలిగేటువంటి గ్రంథాన్ని ప్లీజ్ రాయండి. న వై జనో జాతు కథాంచన వ్రజేన్ ముకుంద సేవ్యా ముకుంద సేవ్యన్వయదంగ సంశ్రితిం స్మరణ్ ముకుందాంగ్రి ఉపగూహనం పునర్ విహాతుమిచ్చేన్న రసగ్రహో జనా. రసగ్రహ జనులు ఉంటారు కొంతమంది. హంసలాంటి జనులు ఉంటారు. వాళ్ళు ఒక్కసారి టేస్ట్ చేశారనుకో మళ్ళీ వదిలిపెట్టరు. వాళ్ళందరిని ఉద్దేశించి దయచేసి ఈ గ్రంథాన్ని రాయండి. మిగతా వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారనుకో భగవంతుని యొక్క నామ, రూప, గుణ, లీలల యొక్క మహిమల్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వదిలిపెట్టరు. అది భగవంతుని యొక్క నామ, రూప, గుణలీలల యొక్క గొప్పతనము. దయచేసి ఈ యొక్క కలియుగ జనులని ఇలాంటి మహద్భాగ్యం నుండి వంచితులని చేయకండి. వాళ్ళకి సదావకాశాన్ని కల్పించండి. మీరు తప్ప ఇంకెవరు ఈ సదావకాశాన్ని ఈ కలియుగ జనుల కోసము కల్పించలేరు. దయచేసి దీన్ని మీరు మీ కర్తవ్యంగా స్వీకరించి ఈ ఒక్క పని చేయండి. అలా చేసినట్లయితే కనుక మీరు సంతోషపడతారు పరిపూర్ణంగా. మీరు రాసేటువంటి ఆ మహత్ గ్రంథం ద్వారా కలియుగ జనులందరూ కూడా నిజమైన సంతోషాన్ని పొందే అవకాశాన్ని మీరు ఇచ్చిన వారవుతారు. దయచేసి మీరు ఈ ఒక్క పని చేయండి. ఇప్పటి వరకు ఎన్నో చేశారు.
వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించడం కోసం ఎన్నో గ్రంథాలు, ఉపగ్రంథాలు ఎన్నో రచించారు. వేదోపవేద నియమ నిన్నాటి శాస్త్రాలన్నీ రచించారు. అయినప్పటికీ కూడా మీరు ఇంకొక గ్రంథాన్ని రాయాలి. ఏ గ్రంథంలో భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క గొప్పతనాన్ని పలుమార్లు రచించినట్టయితే వాటిని విని, వాటిని చదివి, వాటిని స్మరించి భగవత్ చరణ పద్మాల వైపు ఆకర్షితులైతే కనుక ఒక్కసారి భగవత్ చరణారవింద్ మకరారవిందాన్ని కనుక సేవిస్తారో ఎవరైతే, వాళ్ళు మళ్ళీ ఆ భగవంతుని చరణ కమలాలు వదిలేసి అటు ఇటు తురగ చూడలేరు. అలాంటి అవకాశం నుంచి కలియుగ జనాలని వంచితులను చేయకండి. వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి. వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఒక గ్రంథాన్ని రచించండి అని చెప్పేసి ఇక్కడ మనకి నారదముని వ్యాసదేవుల వారిని సవినయంగా విన్నవించుకుంటున్నారు. నువ్వు కూడా ఒక సాధారణ వ్యక్తివి కాదు. నువ్వు కూడా భగవంతుని యొక్క అంశవే. కావున ఆ భగవంతుని పట్ల ఆసక్తిని రేకించడం కోసము ఒక గ్రంథాన్ని రాయండి. వాళ్ళందరి భాగం కోరి ఈ గ్రంథాన్ని రాయండి. ఎందుకంటే ఇదం హి పుంసాస్తపసా శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధి దత్తయో అవిచ్యుతోర్త కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. కలియుగంలో పుట్టబోయే జనులు ఇవన్నీ చేస్తారు. తపస్సు చేస్తారు, వేదాలని చదువుతారు, తర్వాత యజ్ఞాలు చేస్తారు, మంత్రోచ్చారణ చేస్తారు, జ్ఞానాన్ని పొందుతారు, దాన ధర్మాలు చేస్తారు. ఇలాంటివి ఎన్నో 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 ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు, తర్వాత నిష్ఠలతో కూడినటువంటి వ్రత హోమ యజ్ఞ యాగాదులన్నీ చేస్తారు. కానీ అవన్నీ వాళ్ళకి నిజమైన లాభాన్ని చేకూర్చాలంటే, వాళ్ళకి నిజమైన ఆనందాన్ని చేకూర్చాలంటే వాటిలో భక్తి ఉండాలి. వాటిలో భక్తి లేకుండా ఇలాంటివి ఎన్ని చేసినా కూడా వాళ్ళందరికీ నిజమైన ఉపయోగము లేదు. సో వాళ్ళు చేసే ప్రతి పనిలో భక్తి ఉండాలంటే వాళ్ళకి భక్తి గురించి తెలియాలి, భగవంతుని గురించి తెలియాలి. కావున భక్తి గురించి మరియు భగవంతుని గురించి ప్రతి ఒక్కరికి తెలిపేటువంటి ఒక మహా గ్రంథాన్ని మీరు రచించాలి. యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. ఆ ఉత్తమ శ్లోకుని యొక్క గుణగణాలని కీర్తిస్తూ, నామ రూప గుణ లీలలని వర్ణిస్తూ ఒక గ్రంథాన్ని రాయండి. అలా రాసిన ఇలా కలియుగంలో పుట్టబోయే జనాలు చేసేటువంటి తపస్సు, తర్వాత యజ్ఞ యాగాదులు, మంత్రోచ్చారణలు, వేదాధ్యయనాలు, ఇలాంటివి దాన ధర్మాలు, ఇలాంటి ఎన్ని పుణ్యకర్మాలు ధర్మ కార్యాలు చేసినా ప్రతి కార్యంలో భక్తిని జోడించినట్టయితే ప్రతి కార్యము వాళ్ళకి నిజమైన లాభాన్ని చేకూరుస్తుంది. వాళ్ళు భక్తిని జోడించాలంటే వాళ్ళకి భక్తి గురించి తెలియాలి. భక్తి గురించి తెలియాలి అంటే భక్తి గురించి ఒక గ్రంథం రాయాలి. మీరు ఎప్పుడైతే భక్తి గురించి గ్రంథం రాస్తారో వారిని చదివి విని అర్థం చేసుకుని ఆ భక్తిని వాళ్ళు పాటించగలరు. ఆ భక్తిని వాళ్ళు చేసే ప్రతి పనిలో చూపించగలరు. దయచేసి అందరిని ఉద్ధరించడం కోసము ఒక భక్తి గ్రంథాన్ని రాయండి. ఇప్పటిదాకా మీరు చెప్తున్నారు ఏదో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన లాభము, ఏదో 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 నిజమైన బెనిఫిట్, నా శోభతే శోభ, నిజమైన లాభం, నిజమైన మంగళము ఏమో చెప్తున్నారు. ఇంతకేంటది నిజమైన లాభము, నిజమైన సంతోషం, నిజమైన మంగళం అంటే ఏంటి? స్వర్గలోకం యొక్క సంతోషము, పితృలోకం యొక్క సంతోషము, సోమరసాన్ని తాగి సంతోషము, మిగతా లోకాల్లోకి వెళ్తే వచ్చే సంతోషం నిజమైన సంతోషం కాదా? ఏంట నిజమైన సంతోషము అది చెప్పండి ఫస్ట్ అని ఎవరైనా ఫస్ట్ ప్రశ్న అడుగుతారు అని చెప్పేసి దానికి సమాధానంగా నారదముని తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని 23వ శ్లోకం నుంచి వర్ణిస్తున్నారు. గతం జన్మలో తను ఎవరు, తను ఇప్పుడు నారదమునిగా ఎలా అయ్యారు, దాని గురించి వర్ణిస్తున్నారు. 2వ అధ్యాయంలో సూత గోస్వామి పాదుల వారు భక్తి గురించి చర్చిస్తున్నప్పుడు భక్తిలో 14 మెట్లు ఉంటాయని చెప్పారు. భక్తిలో మనం పురోగతి సాధిస్తున్నామా లేదా, భక్తిని పాటిస్తే మనం చివరికి ఎక్కడికి చేరుకుంటాము అది వర్ణించడం కోసము 14 మెట్లు వర్ణించారు. ఇప్పుడు
నారదముని గత జన్మలో ఈ 14 మెట్లను ఎలా అధిరోహించారో తనే తన పూర్వజన్మ గురించి వర్ణిస్తున్నారు. ఎలా తను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆ చివరి మెట్టు ఉంది కదా, భగవద్ దర్శనము, హరి దర్శనము, హరి మాధుర్య అనుభవము, దాన్ని ఎలా పొందగలిగారు, ఇప్పుడు దాన్ని ఎలా ప్రతిక్షణం పొందుతున్నారు. ఎవరైతే నా అడుగుజాడల్లో నడిస్తే కనుక, ఈ యొక్క భక్తిని పాటిస్తే కనుక, వాళ్ళు కూడా అహర్నిశలు ప్రతి క్షణము హరి దర్శనము మరియు హరి మాధుర్య అనుభవాన్ని పొందగలరు అని మనందరికీ సూచించడం కోసము నారదముని తన గత జన్మ వృత్తాంతాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నారు. వచ్చే 6వ అధ్యాయంలో కూడా కంటిన్యూ చేస్తారు. సో అక్కడ ఏం చెప్తున్నారు ఆయన, అహం పురాతీత భవే అభవం మునే. బ్రహ్మదేవుడి యొక్క పూర్వ దినంలో, ఈ రోజు కాదు, బ్రహ్మదేవుని యొక్క నిన్నటి రోజున నేను దాస్యస్సు కస్యాచన వేదవాదినాం. ఓకే, ఒక వేదవాదిస్ ఎవరంటే వాళ్ళని భక్తి వేదాంతాస్ అంటారు ప్రభుపాదుల వారు. భక్తి గురించి ఎల్లవెల్లా చర్చిస్తూ 10 మందికి భక్తి గురించి బోధించేటువంటి భక్తులు, వాళ్ళు సన్యాసులు. వాళ్ళు సంవత్సరం పొడవునా ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వర్షాకాలం సమయంలో 4 మాసాలు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట నివసిస్తారు. ఎందుకంటే వర్షాలలో నడవలేరు కదా, వాళ్ళకి ఇల్లు వాకిలు అంటూ ఏమి ఉండదు. కాబట్టి ఎక్కడో ఒక అడవిలో ఏదో ఒక మందిరంలో తలదాచుకుంటారు 4 నెలల పాటు. ఆ సమయంలో వాళ్ళకు కావలసినవన్నీ చూసుకున్నటువంటి ఒక స్త్రీ, ఒక దాసి, నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతాం. ఒక దాసి వాళ్ళందరి సేవలో ఉంటుందన్నట్టు. ఈ 4 నెలల పాటు ఆ యొక్క మందిరం యొక్క ప్రాంగణాన్ని శుభ్రం చేయడము, వాళ్ళందరి కోసము పళ్ళు సేకరించి అడవిలో ఆ పళ్ళన్నింటినీ నైవేద్యం కోసం తయారు చేయడము, చిన్న చిన్న వంటకాలు చేయడము, వాళ్ళకి సమర్పించడం, వాళ్ళు భగవంతునికి అర్పించి వాళ్ళు ఆ భోజనాన్ని స్వీకరించడము, ఇలా ఆమె వాళ్ళకి సేవ చేస్తూ ఉండేది. ఆ దాసికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఒక చిన్న బాలకుడు, 5 సంవత్సరాల చిన్న బాలకుడు. సో తల్లికి సహాయంగా తను కూడా వాళ్ళకి కావలసినటువంటి రకరకాల సేవలో పాలు పంచుకునేవాడు. తల్లి అడవికి వెళ్తే పళ్ళు తేవడానికి తనతో పాటు తను పళ్ళు తెచ్చేవాడు, కందమూలాలు తెచ్చేవాడు, కర్రలు తెచ్చేవాడు, వంటలో సహాయం చేసేవాడు, వాళ్ళందరికీ ప్రసాదాన్ని వడ్డించడంలో సాయం చేసేవాడు, తర్వాత ప్లేస్ క్లీన్ చేయడంలో సాయం చేసేవాడు. తల్లి ఏం చేస్తే తల్లికి తోడుగా ప్రతి పని చేసేవాడు. ఈ విధంగా ఆయన, ఆ బాలుడు, ఆ యొక్క భక్తి వేదాంతులు అనేటువంటి భక్తులకి అహర్నిశలు 4 నెలల పాటు పూర్తిగా సేవ చేస్తూ ఉండేవాడు. సో అలా సేవ చేస్తూ జనరల్ గా 5 సంవత్సరాల బాలుడు ఎప్పుడు కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు ఆటలు ఆడాలనుకుంటారు. పేమయ్య పేత కిల చాపలేర్బకే దాంతే ధృత క్రీడానకేను వర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమానే మునయోల్ప భాషిని. చిన్నపిల్లలు సాధారణంగా ఎప్పుడు ఆటలు ఆడుకోవడం, అటు ఇటు తిరగడము, తర్వాత ఏవో పనులు చేయడంలో ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సవినయంగా తల్లికి తోడుగా ఇలాంటి భక్తులకి సేవ చేసేటువంటి మనస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. సో వీటన్నిటిని చూసి ఆ యొక్క భక్తి వేదాంతులు, ఆ భక్తులు చాలా ఆనందపడతారు. ఈ బాలుడు చిన్న వయసులోనే ఇంతటి గొప్పగా సేవ పట్ల ఆసక్తుడై ఉన్నాడే. చిన్నపిల్లలు మామూలుగా ఆటలు ఆడతారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఏమాత్రం అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉంటూ తల్లికి ఆహర్నిశలు సహాయం చేస్తూ, సో అలా ఆ బాలుని చూసి వాళ్ళందరికీ ఎంతో ముచ్చటేసి ఆ బాలుని పట్ల వాళ్ళ కృపని చూపిస్తారు. చక్రు కృపాం యద్యపి తుల్య దర్శన. వాళ్ళందరూ ఏంటంటే తుల్య దర్శన, వాళ్ళందరినీ సమానంగా చూస్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సునిచేవ స్వాకేచ పండిత సమదర్శన అన్నట్టుగా వాళ్ళందరికీ వీళ్ళు దాసీపుత్రుడు, వీళ్ళకేమి అని చెప్పేసి అలా ఆలోచించరు. దాసీపుత్రుడు అయినప్పటికీ కూడా ఆ చిన్న బాలులో ఉన్నట్టు మంచి గుణాలు అవన్నీ చూసి వాళ్ళ కృపని ఆ బాలుని పైన ప్రసాదించారు. ఆ కృప వల్ల వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు
భగవత్ లీలలు చర్చించుకుంటూ ఉంటారు. ఆ బాలుడు కూడా వాళ్ళ సేవ అయిపోయిన తర్వాత అటు ఇటు అనవసరంగా తిరగకుండా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు చర్చించుకున్నటువంటి భాగవత్ కథని వింటూ ఉండేవాడట రోజంతా. 5 ఏళ్ల వయసులో భగవత్ కీర్తన, భగవత్ కథ పట్ల శుశ్రూషమానే మునయోల్ప భాషిని. ఏమాత్రము వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మాట్లాడకుండా, డిస్టర్బ్ చేయకుండా ఆ! వాళ్ళు చెప్పేది శ్రద్ధతో, భక్తితో వింటూ ఉండేవాడు. అలా ఆ బాలుడిని అలా చూసి ఒకరోజు వాళ్ళు భోజనాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ ప్లేట్‌లో మిగిలిన ప్రసాదాన్ని ఆ బాలునికి అర్పిస్తారు. ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజా సకృత్స్న భుంజయేతదపస్తకిల్బిషా. వాళ్ళ మహాప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత తన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ దూరమైపోయాయి. హృదయము పరిపూర్ణంగా పరిశుద్ధమైపోయిందంట. ఫస్ట్ వాళ్ళ కృప ఉండింది. దానివల్ల వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు డిస్కస్ చేసేటువంటి భాగవత్ కథ పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితో వాళ్ళ పక్కన కూర్చొని దాన్ని వింటూ ఉండేవాడు. శ్రద్ధతో వింటూ ఉండేవాడు. రోజంతా వింటూ ఉండేవాడు. అది చూసి ఆ యొక్క భక్తి వేదాంత భక్తులు తనకి ఇంకా కొంచెం కృప ఇవ్వడం కోసము వాళ్ళ మహాప్రసాదాన్ని తనకిచ్చారు. ఆ మహాప్రసాదాన్ని తిని తన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ దూరమైపోయాయి. ఈ విధంగా సతాం కృప, మహస్సేవ, భజనేషు స్పృహ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఇలా ఇవన్నీ వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడ్డాయి. ఆ యొక్క సాధువులు ఆ యొక్క పరిసరాలలో ఉండడము, వీళ్ళకి 4 నెలలు సేవ చేసుకునే అవకాశం కల్పించడము, తర్వాత వాళ్ళ యొక్క కృప ఈ బాలుడి పైన చూపించడము, దాని పట్ల ఆ బాలుడు ఆ! అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా, ఆటలు, పాటలు అనకుండా, మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా, వాళ్ళందరికీ సేవ చేస్తూ, తల్లికి సహాయం చేస్తూ, ఆ తర్వాత వాళ్ వాళ్ళు చర్చించుకునే విషయం పట్ల ఆసక్తి ఏర్పడి, అవన్నీ వింటూ, చివరికి వాళ్ళ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి, తన హృదయంలో ఉన్నటువంటి అబాధ్యతలన్నీ కోల్పోయాడు. అంటే అనర్థ నివృత్తి వరకి వచ్చాడు. ఏవం ప్రవృత్యస్య విశుద్ధ చేతసా తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. విశుద్ధ చేతసా ఎప్పుడైతే అనర్థాలన్నీ తొలగిపోయాయో తన యొక్క హృదయము పరిపూర్ణంగా అయిపోయింది. విశుద్ధ చేత పరిపూర్ణమైనటువంటి కాన్షియస్‌నెస్‌ని, మనస్థితిని పొందాడు. ఆ యొక్క మనోస్థితిలో తద్ధర్మ ఏవాత్మ రుచి, ఆ యొక్క భాగవత్ ధర్మ పట్ల, ఈ యొక్క భక్తులు చేసేటువంటి పనుల పట్ల, భక్తి కార్యాల పట్ల, శ్రవణం, కీర్తనం, స్మరణ పట్ల పూర్తిగా అట్రాక్టెడ్ అయిపోయాడు. పూర్తిగా రుచి ఏర్పడింది. నిష్ఠ మరియు రుచి ఏర్పడింది. హ్మ్. వాళ్ళు చేసే భక్తే తను చేయాలని చెప్పేసి డిటర్మైన్డ్ అయిపోయాడు. నిశ్చయించుకున్నాడు. దాని పట్ల పూర్తిగా రుచి ఏర్పడింది. అంటే భక్తి చేస్తూ చేస్తూ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతున్నాడు. తనకి నిజమైన రుచి ఇప్పుడే లభించింది. తర్వాత తత్రాన్వహం కృష్ణ కథం ప్రగాయతాం అనుగ్రహేణ శృణ్వతాం మనోరహం మనోహరా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తత్ర అన్వహం కృష్ణ కథ ప్రగాయతం. ఆ భక్తులు ఎప్పుడైతే కృష్ణ కథని చెప్తూ ఉంటారో అది వింటూ 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 భగవంతుని పట్లే అట్రాక్ట్ అయిపోతారు. ఆయన నీకు మిగతా జీవితం ఏమాత్రం ధ్యాస లేదు. కేవలం భగవంతుడే ఇంక ఆయనకి. నిష్ఠ, రుచి, ఆసక్తి. అనుగ్రహేణ శృణ్వతాం మనోహర. అది వింటూ 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 తన మనస్సును పూర్తిగా అటువైపు కోల్పోయాడు. కృష్ణ కథ ఆయన మనస్సుని పూర్తిగా లాగేసింది. తచ్శ్రద్ధయా మేను పదం విశృణ్వతా ప్రియశ్రవశసి అంగ మమాభవదృచి. పూర్తిగా ఆ యొక్క భక్తి పట్ల ఆకర్షితుడైపోయాడు. తన ఆసక్తి అంతా భక్తి పట్లే. మెల్లమెల్లగా భక్తి తప్ప ఇంకేమీ చేయడం మానేశాడు. పూర్తిగా పరిపూర్ణ భక్తుడైపోయాడు. మొదటి నుంచి సతాం కృప, మహస్సేవ, భజనేషు స్పృహ,
భజన క్రియ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి. ఇప్పుడు భక్తి తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. కేవలం భక్తి 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 అంటున్నాడు, ఇంకేం చేయాలని అనుకోవట్లేదు. భక్తి పట్ల ఇంత ఆసక్తి ఏర్పడింది. తశ్రద్ధయా మేను పదం విశృణ్వత ప్రియశ్రవస్యంగమమాభవదృచి. తర్వాత మెల్లగా అలాంటి భక్తిని చేస్తూ చేస్తూ భావము అంటే ఆ యొక్క భక్తి యొక్క నిజమైన ఆనందాన్ని మెల్లమెల్లగా పొందుతున్నాడు. ఆ యొక్క భావ భక్తి యొక్క స్థితి గురించి 27వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తస్మిన్ సదా తస్మిన్ తదా లబ్ధ రుచిర్మహామతే ప్రియశ్రవస్య కిల్ అస్కలితామతిర్మమ. అస్కలితమతి, అన్డీవియేటెడ్ మైండ్ అంటే తన మనస్సులో భగవంతుని గురించి తప్ప ఇంకే విషయం గురించి ఆలోచించట్లేదు. అస్కలితమతి, ఇంకో వేరే విషయానికి ఏమాత్రము చోటు లేదంట ఆయన మనస్సులో. ఎందుకంటే ఆ భావస్థితిలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు 24/7 భావం గురించే, అంటే భగవద్భావం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. యత అహం ఏత సదస్వ మాయయా పశ్యే మయి బ్రహ్మని కల్పితం పరే. భావం అంటే ఏంటి? ప్రతి క్షణము భగవంతుని యొక్క ఉనికిని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడు అలా కనిపించి మాయమైపోతూ ఉంటాడు భావంలో ఉన్న వాళ్ళకి. చైతన్య మహాప్రభు మనకి గంభీరంలో ఉన్నప్పుడు, ఎక్కడ గంభీరము అంటే జగన్నాథపురిలో ఉన్నప్పుడు ఇలాగే ప్రతిరోజు అలా భగవంతుడు కనిపించి మాయమైపోయాడు, కృష్ణుడు కనిపించి మాయమైపోయాడు. అది భావస్థితి. అలా కనిపిస్తూ మాయమైపోతాడు. అలా మాయమైపోగానే భగవంతుడు ఎక్కడ 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 వెతుకుతూ ఉంటారు. మళ్ళీ కనిపిస్తాడు, మళ్ళీ మాయమైపోతాడు, మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. అలా భగవంతుని యొక్క ఉనికిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు, అది మిస్ అవ్వగానే బాధపడుతూ ఉంటాడు, మళ్ళీ చూస్తూ ఉంటాడు, మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. సో ఇలాంటి స్థితినే భావము అంటారు. సో అలా భగవంతుణ్ణి అప్పుడప్పుడు చూస్తూ చాలా సమయం చూడకుండా ఉండడం వల్ల చాలా బాధకు లోనవుతూ ఉంటాడు. నేను భగవంతుని చూడాలి, భగవంతుని సేవ చేసుకోవాలనేటువంటి సంకల్పము దృఢంగా ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే భావస్థితి అంటాము. పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే. అతను భగవంతుణ్ణి అక్కడక్కడ చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కానీ భగవంతుణ్ణే 24/7 చూడాలనేటువంటి కోరిక బలంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే కోరిక బలంగా ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి కంటిన్యూస్ గా చూడగలరు. ఆ యొక్క స్థితిని మనము ప్రేమ స్థితి అంటాము. ఆ తర్వాత హరి దర్శనము, హరి మాధురి అనుభవము అని చెప్పేసి మిగతా స్టేజెస్ కూడా చెప్పబడ్డాయి. సో ప్రేమ స్థితి గురించి 28 శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత హరి దర్శనము, హరి మాధురి అనుభవం. ఇప్పుడు ఏంటంటే ఆయన మనస్సులో మాత్రమే భగవంతుడు అప్పుడప్పుడు కనిపించి అల్లి మాయమవుతున్నాడు. కానీ భగవంతుడు నిజంగా ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతారు. అది ఎప్పుడు? వచ్చే అధ్యాయంలో 6వ అధ్యాయంలో కొంతకాలం వరకు, కొన్ని క్షణాల వరకు భగవంతుడు తన ఉదయంలో తన కళ్ళ ముందు కనిపించేసి తనకి ఆ యొక్క హరి యొక్క నిజమైన మాధుర్యాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. ఆ తర్వాత ఆయన ఎలా నారదముని అయ్యారు అనే విషయాలని 6వ అధ్యాయము ఎంతో డీటెయిల్ గా చెప్తుంది. భక్తిలో ఉన్నటువంటి 14 స్టేజెస్ ఎలా ఒకరు అధిరోహిస్తారో ఆ విషయం చెప్పడం కోసం నారదముని తన యొక్క గత జన్మ యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మున్ముందు శ్లోకాలలో రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా లేట్ అయింది, సో ఇక్కడ ఆపేద్దాము. ఇవాళ చాలా లేట్ గా స్టార్ట్ చేసాము, కొద్దిగా లేట్ కూడా అయింది. సో ఇక్కడతో ఆపేద్దాము. సో భక్తుల్లోకి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. హరే కృష్ణ. మీనాక్షి మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ఎస్, చాలా బాగుంది ప్రభుజీ, చాలా వండర్ఫుల్ క్లాస్. భక్తి గురించి చెప్పారు, స్టేజెస్ అన్ని 14 స్టేజెస్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వేదాల్లో కూడా వేదాల్లో ఉపవేదాల్లో కూడా ఇప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో ఆ ఉపవేదాల్లో సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుల్లో కూడా కొద్దిగా ధ్యానము, తత్వశాస్త్రము,
ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కూడా కొద్దిగా చర్చ చేశారు కదండి ప్రభుజీ. అది ఎంత మేరకు అనేది నామరూప గుణ లీలల గురించి చెప్పారు. అది మోక్షం వైపుకు వెళ్లకుండా ఓన్లీ సాయుధ్య ముక్తి వరకే అని చెప్పారు. అంతే కదండి ప్రభుజీ అక్కడ మిగతా గ్రంథాలన్నీ ఉపనిషత్తుల్లో. మెయిన్లీ కర్మ, ఉమ్, జ్ఞాన, యోగ స్వర్గానికి వెళ్ళడం కోసమో లేదా సాయుధ్య ముక్తి పొందడం కోసం ఉద్దేశించి చెప్పడం జరిగింది. మాక్సిమం 90% స్వర్గానికి పోవడం కోసము, 9% సాయుధ్య ముక్తిని పొందడం కోసం చెప్పడం జరిగింది. కేవలం 1% చెప్పినట్టుగా భక్తి గురించి చెప్తారు వేదాలలో. చాలా రహస్యంగా, చాలా గూఢంగా చెప్పడం జరిగింది. సో అందుకే నారదముని వ్యాధుల వాడిని బాగా తిడతారు. సో ఆ విధంగా దీంట్లో చెప్పలేదు అని కాదు. తత్వశాస్త్రం అని కూడా మెన్షన్ చేశారు కదండి ప్రభుజీ. తత్వశాస్త్రము అంటే అప్పుడు ఏది ఉంటుంది ప్రభుజీ? దిస్ ఇస్ ద బ్రహ్మ ఎసెన్స్ ఆఫ్ ద గ్రంథం ఈ కదండి. తత్వశాస్త్రం అనేది బ్రహ్మ సంహిత కాదు, అదేంటి బ్రహ్మసూత్రాలు, వేదం సూత్ర. సో దాంట్లో ఏంటంటే బ్రహ్మజ్యోతి గురించి, అబ్సల్యూట్ ట్రూత్ బ్రహ్మజ్యోతిగా ఎక్కువగా వర్ణించారు. పరబ్రహ్మ గురించి ఎక్కువగా వర్ణించారు, పరమాత్మ గురించి ఎక్కువగా వర్ణించారు, భగవంతుని గురించి ఎక్కువగా వర్ణించలేదు. వర్ణించారు కానీ తక్కువ. తక్కువ. పరబ్రహ్మ గురించి ఎంతగా వర్ణించారో భగవంతుని గురించి అంతగా వర్ణించలేదు. అందుకే నారదము తిట్టారు. డైరెక్ట్ గా భగవంతుని గురించి పరబ్రహ్మ అంటున్నారు కదండి ప్రభుజీ. పరబ్రహ్మ అంటున్నారు. పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే బ్రహ్మజ్యోతి. పరబ్రహ్మ అంటే ఓకే భగవంతుడు కాదు, భగవంతుని యొక్క ఓకే బ్రహ్మజ్యోతి. ఓకే 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 సాయుధ్య ముక్తి అంటాం కదా, కైవల్యం ఉంటాం కదా, ఆ కైవల్యము గురించి వర్ణించారు. ఓకే వైకుంఠం గురించి, గోలోక వృందావనం గురించి వర్ణించలేదు వేదాలలో, ఉపనిషత్తుల్లో, తర్వాత మన వేద సూత్రంలో. వాటిలో పరబ్రహ్మ గురించే వర్ణించారు ఎక్కువగా. ఓకే. హరే థ్యాంక్ కృష్ణ. యూ ప్రభుజీ. హరే కృష్ణ. మైథిలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది, బాగా చెప్పారు. ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు సాధక భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భావస్థాయిలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఈ యొక్క కలియుగంలో? ఒకవేళ రావాలి అంటే ఎలాంటి సాధన దానికి అవసరము అనేది దయచేసి తెలియచేయండి ప్రభుజీ. మనం చేస్తున్న సాధననే ఇంకా కొద్దిగా భక్తి నిష్ఠలతో ఇంకా ముందుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి ఏర్పడుతుందో ఆ తర్వాత మన సాధన బలిష్టం అవుతుంది. నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ అలా మెల్లమెల్లగా అంచెలంచెలుగా భావస్థితికి తప్పకుండా వస్తాం. ఇప్పుడు అంటే ఉదాహరణకి భావస్థితి అంటే ఏంటంటే, ఇప్పుడు మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే మామూలు బడి జనాలు ఉంటారు కదా, వాళ్ళందరూ 24/7 దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? భౌతికమైన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచిస్తారు. డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు తెచ్చుకోవాలి, మంచి బట్టలు తెచ్చుకోవాలి, ఇవి నగలు తెచ్చుకోవాలి, ఇవి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలి అని చెప్పేసి వీటి గురించి ఆలోచిస్తుంటారు కదా. Yes, ప్రభుజీ. ఆహర్నిశలు అంటే వాళ్ళు భావస్థితిలో ఉన్నట్టుగా. భౌతిక సంపదల పట్ల వాళ్ళు భావస్థితిలో ఉన్నట్టు. అదే విధంగా ఎప్పుడైతే మన మనసులో భగవంతుని చూడాలి, భగవంతుని సేవ చేసుకోవాలి, భగవంతుని చూడాలన్నటువంటి కోరిక అంతా అదే విధంగా ఉంటే మనం కూడా భక్తిలో భావస్థితిలో ఉన్నట్టు. అంటే ఏ పని చేసినా కూడా భగవంతుని చూడకుంటే కనుక ఒక క్షణం యుగంలా అనిపిస్తే కనుక మనం భావస్థితిలో ఉన్నట్టు. ఓకే ప్రభు. అంటే శిక్షాష్టకంలో చెప్పినట్టుగా యుగాయితం నిమేషేన చక్షుషా ప్రావృషాయితం, అది భావస్థితి. అంటే ఏ పని చేస్తున్నా కూడా మనం భగవంతుని స్మరణలో గనక ఉంచుకోగలిగితే మేబీ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకే పని చేయలేరు కూడా. ఓకే. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకేం పని చేయగలరు? ఇంకేం చేయలేరు. అలా నిశ్చేష్టులు అయిపోయి ఉండిపోతారు అంతే. ఇంకా ప్రభుజీ మరి గృహస్థాలకి మరి భావస్థితికి రావడం అయితే డిఫికల్ట్ అయిపోతుంది కదా మరి. గృహస్థ అంటున్నారు, ఎప్పటి వరకు గృహస్థ ఉంటుంది? చనిపోయేంత వరకు అయితే ఉండదు కదా. ఓకే ఓకే. గృహస్థ ధర్మానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక 20-25 ఏళ్ల సమయంలో పెళ్లి అయింది, ఒక 50 ఏళ్ల వరకు ధర్మాన్ని నిర్వహించాలి. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు వివాహం చేసిన తర్వాత అంతే, గృహస్థ ధర్మం అయిపోయింది. ఇంకా ఓకే. అంటే వానప్రస్థ స్టేజ్ కి వచ్చినప్పటికి వానప్రస్థం తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే ఈ గృహస్థ ధర్మాలు ఇవన్నీ చేస్తూ చాలా టైం ఉండదు భక్తికి. ఆ తర్వాత నువ్వు ఫుల్ టైం భక్తి చేయాలి. ఇక
సి మీకు భావస్థితి అనేది ఇవాళ వెంటనే రాదు, దానికి టైం పడుతుంది. అది కూడా ఇప్పుడే కాదు. ఒకవేళ ఆ స్థితికి వస్తే కనుక వాళ్ళు గృహస్థ ధర్మాన్ని ఇంకేం పాటించలేరు, ఇంకా అది అయిపోతుంది. ఇంకా ఎస్ ప్రభుజీ. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ఎ మ్యాడ్ సిచ్యువేషన్. ఎస్ ప్రభు. చైతన్య మహాప్రభు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆయన గంభీరంలో ఉన్నప్పుడు ఇంకేమి పనులు చేస్తున్నారు. ఆయన సన్యాసి, ఎక్స్టర్నల్ గా సన్యాసి ధర్మాన్ని ఏం పాటిస్తున్నారు? ఎప్పుడు నేను కృష్ణుని చూశాను, ఎక్కడ పోయాడు వెతుకుతూనే ఉన్నాడు అంతే. ఇంకా కృష్ణుడు ఎక్కడ అని చెప్పి వెళ్ళి గంగా సముద్రంలో దూకేశారు, గంగా యమునా నది అనుకుని. కృష్ణుడు ఎక్కడ అని చెప్పేసి చాతకపురం నుంచి కింద పడ్డారు గోవర్ధన్ అనుకుని. సో అలా ఆయన్ని చూడకుండా ఒక క్షణం చూస్తారు, అతను మాయమైపోతారు. ఆయన చూడలేని పక్షంలో ఇంకా నేను ఎందుకు బతకాలి అన్నట్టుగా ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఎక్స్టర్నల్ గా చూస్తూ ఉంటే ఇది ఒక ఏమంటాము, ఒక పిచ్చితనం ఏంటి, ఇంత పిచ్చితనం ఏంటి అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే భావస్థితి అంటే భగవంతుని చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఇంకా ఎలాగైతే డబ్బు పట్ల మక్కువ ఉన్న వాళ్ళు డబ్బును చూడకుండా ఉండలేరో, ఎలాగైతే ఆపోజిట్ సెక్స్ వల్ల మక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళని చూడకుండా ఉండలేరో, అది కూడా ఒక రకమైన భావమే. అదే విధంగా భగవంతుని పట్ల భగవంతుని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితియే భావ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ వరకు రావాలంటే మనం మిగతా ఇవన్నీ దాటాలి. భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మాక్సిమం మనం చెప్పుకుంటే భజన క్రియ స్టేజ్ లో ఉన్నాము. ఇంకా అనర్థ నివృత్తి అవ్వలేదు. అనంత నివృత్తి అయిన తర్వాతనే మనం నిజమైన భక్తిని పాటించడం మొదలు పెడతాము. అప్పుడే మనకి భక్తి పట్ల నిజమైన రుచి ఉంటుంది. ఇప్పుడు రుచి ఉందా అంటే ఏమి ఉండొచ్చు, అలా రుచి ఉంది అనే అనిపించే విధంగా అనిపిస్తుంది మనకి. మనం చాలా సార్లు మనం చేసే భక్తి కంపల్షన్ వల్ల చేస్తాము. అరే ఇనిషియేషన్ అయిపోయింది, నేను భగవంతుని ముందు వాగ్దానం చేశాను కాబట్టి ప్రతిరోజు 16 మాలలు తప్పకుండా చేయాలి, 4 నియమాలు తప్పకుండా పాటించాలి అనేటువంటి ఒక ఏమంటాము, ఒక ధర్మంగా, కర్తవ్యంగా భావించి చేస్తాము. వాటిని స్వాభావికంగా చేయము. ఇంకా మనం ఆ స్థితికి రాలేదు. ఎప్పుడైతే మనం ఆసక్తి, రుచి, ఆసక్తి స్థితికి వస్తామో అప్పుడు మనం వాటిని స్వాభావికంగా చేస్తాము. ఇప్పుడు మనం ఇంకా భజన క్రియ దగ్గరే ఉన్నాము. వాటిని చేయాలి, మనం మాటిచ్చాం కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాము. సో ఆ విధంగా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండోత్సవం. చెల్లా రత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది. ఆలకించిన కొలది ఆలకించాలని ఉంది ప్రభుజీ. అందులో భక్తి మార్గానికి వెళ్ళాలని ఉంది. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు నారదు గురించి చెప్పారు, చాలా బాగుంది. అక్కడ నారదుడు వాళ్ళు అక్కడ సత్సంగతంలో ఉండే ఎలా సంతోషంగా ఉన్నారో, అంటే అన్ని పనులు చేసి వాళ్ళకి సేవ చేసి అన్ని చేసి ఆయన ఎంత అద్భుతంగా ఆనందం పడుతున్నారు. మాకు మీలాంటి గురువుల ద్వారా నారదముని వింటుంటే చాలా ఆనందం వేస్తుంది ప్రభు కథ గురించి. కానీ నారదముని కూడా అంటే ఇప్పుడు దాసిపుత్రగా పుట్టిన తర్వాత తను ఎందుకు అలా పుట్టాడు, అది కూడా ఒక రీజన్ ఉంది కదా ప్రభుజీ. ఏదో అంటే ఒక శాపవశాత్తు వచ్చారు అని అట్లా ఏదో ఉందా, కరెక్ట్ అని ప్రభుజీ అది? ఉంది. కారణం ఏదైనా సరే, బట్ ఆ సమయంలో ఆయన ఆ సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు. ఈ అవకాశము అందరికీ రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటున్నాము, దానికి ఆయన ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ప్రసాద్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మీరు ఏమన్నారంటే వర్ణాశ్రమ ధర్మము పాటించిన దానికంటే కూడా భక్తిని పాటించడమే మేలు, దాని ద్వారానే మనము గోలోక బృందావన వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు ప్రభుజీ.
ఇప్పుడు మన ఇస్కాన్ ఎట్ ద సేమ్ టైం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం కోసమే కొన్ని గ్రామాలని ఏర్పాటు చేసింది అని కూడా విన్నాను ప్రభుజీ. ఓకే. మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? సిసి అలా కాదు. ఒక భాగవతంలో నారదముని వారు ఒక శ్లోకం చెప్తున్నారంటే దాని అర్థము అది ఇంకా అవసరమైంది కాదు అని కాదు. ఇప్పుడు కేవలం అది చేసినంత మాత్రాన ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు మనకి ఏం సూచిస్తున్నాయి? మన ఒక బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారి ధర్మాన్ని నియమంగా పాటించమని చెప్పేసి, గృహస్థుని కూడా గృహస్థ ధర్మాన్ని నియమంగా పాటించమని చెప్పేసి, వానప్రస్థునిగా ఉంటే వానప్రస్థ ధర్మాన్ని, సన్యాసిగా ఉంటే సన్యాసి ధర్మాన్ని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు వాళ్ళ యొక్క ధర్మాలన్నీ పాటించాలని చెప్తున్నాయి. సో అలా పాటించడం ద్వారా ప్రతి ఒక్క ధర్మానికి ఒక లాభం ఉంటుంది, లేదు అని కాదు. ఒక గృహస్థులు ఎవరైతే గృహస్థ ధర్మాన్ని ప్రాపర్ గా పాటిస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. వానప్రస్థులు కనుక వానప్రస్థ ధర్మాన్ని ప్రాపర్ గా పాటిస్తే మహర్లోకానికి వెళ్తారు. ఒక బ్రహ్మచారి కనుక జీవితకాలం నైష్ఠిక బ్రహ్మచారిని పాటిస్తే వాళ్ళు సత్యలోకానికి వెళ్తారు. ఎవరైతే సన్యాసి ధర్మాన్ని కనుక బాగా పాటిస్తే వాళ్ళు సాయుధ్య ముక్తి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తిరిగి రావాల్సిందే ఒకరోజు. అక్కడ ఎప్పటికీ ఉండలేరు. స్వర్గంలో ఎప్పటికీ ఉండలేరు. సత్యలోకంలో ఎప్పటికీ ఉండలేరు. మహర్లోకంలో ఎప్పటికీ ఉండలేరు. వాళ్ళు చేసిన పుణ్యానికి తపస్సుకి ఫలితంగా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అది పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే. భక్తే కనుక చేసినట్టయితే, అంతే వ్యయప్రాసాలతో భక్తి కనుక చేసినట్టయితే వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాలేరు. అది మిగతా యొక్క సాధనలకి భక్తికి తేడా. మరి వర్ణాశ్రమ ధర్మ గ్రామాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒక స్థాయికి తీసుకువెళ్ళడం కోసమే చేసినట్లుగా భావించాలి. వెయిట్ పూర్తిగా అవ్వలేదు నా సమాధానము. ఈ భౌతిక ప్రపంచాన్ని ఏర్పాటు చేసింది రెండింటి కోసము. ఒకటి మనల్ని మనం పోషించుకోవడం కోసము, రెండవది తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవడం కోసం. ఓకే ప్రభు. మనల్ని మనం పోషించుకోవడం కోసం, ధర్మబద్ధంగా పోషించుకోవడం కోసం మనకి ఇచ్చిన మార్గము వర్ణాశ్రమ ధర్మము. ఓకే ప్రభు. భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం కోసం మనకి ఇచ్చినటువంటి ధర్మము భాగవత్ ధర్మము. ఓకే. ఓకే. ఇప్పుడు భక్తి పాటించాలంటే వర్ణాశ్రమ ధర్మం ఒక బేస్మెంట్ గా పనిచేస్తుంది. అరే మనల్ని మనం పోషించుకోవడం కోసమే ధర్మాన్ని పాటించట్లేదు. మనం ప్రతిరోజు చేసే పనులు అన్ని తప్పులే ఉన్నాయి, పాప పనులే ఉన్నాయి. అలా పాపనులతో కూడిన భక్తిని చేస్తే మనం భగవద్ధామానికి ఎలా వెళ్ళగలము? వెళ్ళలేము ప్రభు. అందుకోసము ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అనేది ఉంది కదా. ధర్మ ప్రకారంగా జీవితాన్ని జీవించడము, మనల్ని మనం పోషించుకోవడం కోసము మనకి ఇచ్చినటువంటి సదవకాశమే ఈ వర్ణాశ్రమ ధర్మము. ఓకే ప్రభు. అలా మనల్ని మనము ధర్మబద్ధంగా పోషించుకుంటూ భక్తిని పాటిస్తూ భక్తి సాయంతో భగవద్ధామానికి వెళ్ళడమే మానవ జీవితం యొక్క ముఖ్య లక్షణం. మనము వర్ణాశ్రమాన్ని ఇప్పుడు మర్చిపోయాము. అందుకే ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఫస్ట్ భక్తి స్టార్ట్ చేయండి, భక్తిని మొదలెట్టండి. ఎందుకంటే ఆయన ఉన్నది చివరికి దశలో, ఒక 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేరు. ఈ సమయంలో అందరికి భక్తి ఇవ్వాలని చెప్పి భక్తి ఇచ్చారు. తను వెళ్లే ముందు ఏం చెప్పారు? ఈ భక్తిని కనుక మీరు జీవితకాలము మంచిగా పాటించాలంటే మీకు వర్ణాశ్రమ ధర్మం యొక్క సహాయం కంపల్సరీ. వర్ణాశ్రమం యొక్క సహాయం లేకుండా భక్తిని పాటించడం కొంచెం కష్టము. కావున వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా స్టార్ట్ చేయండి. దానివల్ల మిమ్మల్ని మీరు ధర్మబద్ధంగా పోషించుకోగలరు. ధర్మబద్ధంగా మిమ్మల్ని మీరు పోషించుకుంటూ భగవద్ధామానికి కూడా వెళ్ళగలరు. అది మనకి ఎంతో సహాయం చేస్తుంది కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. ఓకే ప్రభు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. రెండవది ప్రభు, చిన్న ప్రశ్న ఇది. మనము ప్రభుపాదుల వారు అంటూ ఉంటాం కదా, ఆ పదానికి అర్థం ఏమిటి అనేది నాకు పూర్తిగా తెలియదు ప్రభు. ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళని ప్రభుపాదుల వారు అంటారు. ఓకే ఓకే. ప్రభువుల యొక్క పాదాలు అంటే 2 అర్థాలు. శ్రీమన్నారాయణుడి, భగవంతుని రాధాకృష్ణుని యొక్క పాదాలు. ఒక అర్థం ఏంటంటే ఆయన పాదాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? ఎవరి పాదాలు? భగవంతుని యొక్క పాదాలు ఎక్కడ సంచరిస్తూ ఉంటాయి ఎప్పుడు? ఇప్పుడు మీ పాదాలు ఎక్కడ ఉన్నాయండి? నేల మీద ఉన్నాయి ప్రభుజీ. ఎక్కడ? నేల మీద అంటే నేలకు ఒక పేరు ఉంది కదా. భూమి మీద. మీరు ఏ ఊర్లో ఉన్నారండి?
హైదరాబాద్ లో ఉన్నాను ఆ ప్రభుజీ. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పాదాలు హైదరాబాద్ లో సంచరిస్తూ ఉన్నాయి. అవును ప్రభుజీ. హైదరాబాద్ లో మార్నింగ్ మీ ఇంట్లో ఉంటారు, మధ్యాహ్నం మీ ఆఫీస్ లో ఉంటారు, సాయంత్రం మందిరంలో ఉంటారు, మళ్ళీ రాత్రి మీ ఇంట్లో ఉంటారు. బట్ ఎస్ స్టిల్ అసలు ప్రభుజీ. హైదరాబాదే కదా. హైదరాబాదే ప్రభుజీ. అవును. అదే విధంగా భగవంతుని పాదాలు వైకుంఠంలో ఉంటాయి. శ్రీ అచ్చా. మహావిష్ణు పాదాలు వైకుంఠంలో ఉంటాయి, రాముల వారి పాదాలు అయోధ్యలో ఉంటాయి, కృష్ణుడి పాదాలు ద్వారకా, మధుర, గోకులంలో ఉంటాయి. ఓకే ప్రభుజీ. అర్థమైందా? ప్రభుపాదుల వారంటే ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండేవాళ్ళు అంటే ప్రభుపాదుల వారు మనతో పాటు ఇక్కడే ఉన్నారు, కానీ ఆయన మనస్సు గోలోక వృందావనంలో ఉంది అని అర్థం. ఓకే. ఓకే. ఎక్కడైతే భగవంతుని పాదాలు సంచరిస్తూ ఉన్నాయో ఆ స్థానంలో ఉంది అని అర్థం ఆయన మనస్సు. ఓకే. ఓకే. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మనము కృష్ణ కాన్షియస్నెస్ అంటాము. కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణుని యొక్క చేతనతో ఉండడము, అంటే కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలం యొక్క చేతనతో ఉండడము. కృష్ణుడు వృందావనంలో ఉంటాడు కాబట్టి వృందావన చేతనతో ఉండడమే కృష్ణ కాన్షియస్నెస్. ఓకే. ఓకే. దాన్నే ప్రభుపాదుల వారు అంటారు. అది ఒకటి. సో ఈ విధంగా మన మనస్సు అక్కడ ఉండాలి. లేకపోతే అదే విధంగా ఏ భక్తుల యొక్క మనస్సు అయితే ఎప్పుడు ఆ గోలోక వృందావనాన్ని స్మరిస్తూ ఉంటుందో అలాంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం కూడా ప్రభుపాదం అర్థము. అంటే ఆ ప్రభువుల యొక్క పాదాల చెంతన ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఆయన పాదాల సాంగత్యంలో ఉన్నట్టే కదా. అవును ప్రభుజీ. సో ఐదర్ మీ యొక్క మనస్సు ఆ గోలోక వృందావనాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి, లేకపోతే అలా స్మరిస్తూ ఉన్నటువంటి భక్తుల సాంగత్యంలోనైనా ఉండాలి. ఓకే. ఈ రెండు చేస్తున్న వాళ్ళని ప్రభుపాదుల వారు అంటారు. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే. అది ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అంటే గోలోక బృందావనాన్ని స్మరించడమా లేదా కృష్ణుడిని స్మరించడమా ప్రభుజీ? ఈ గోలోక వృందాన్ని స్మరించడం అంటే కృష్ణుని స్మరించడము, కృష్ణుని యొక్క భక్తులందరినీ స్మరించడము. శ్రీ యశోదామయి, నందమహారాజు, సుబల, శ్రీదామ, సుధామ, తర్వాత మధుమంగల్, తర్వాత రాధారాణి, లలిత, విశాఖ, చందులేఖ, తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. నందమహారాజు యొక్క తోటి ఉన్నారు కదా, వృంద, ఉపనంద, శ్రీనంద, తర్వాత వీళ్ళందరూ ప్రజవాసులందరి గురించి, ప్రజలోకంలో ఉన్న ఆవుల గురించి, లేగదూడల గురించి, చెట్లు, చెమ్మలు, యమునా నది, గోవర్ధనము, వీటన్నింటి గురించి. ఓకే. ఓకే. కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక్కడే కాదు, కృష్ణుడు అంటేనే మొత్తం గోలోక వృందావనం. ఓకే. గడ్డి పరకతో మొదలుకొని కృష్ణుని వరకు అందరినీ స్మరించడం. అచ్చా. ఓకే ప్రభు. ఓకే. అంటే రోజువారీ జీవితంలో కృష్ణుడిని గుర్తు పెట్టుకోవడం వరకే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. అది కూడా సాధ్యం అవడం లేదు, కానీ ప్రయత్నంలో ఉన్నాము. అదే కృష్ణ కాన్షియస్నెస్ అనుకున్నాను ప్రభుజీ. రావాలి, ఆ స్థితికి వస్తేనే వాళ్ళని ప్రభుపాదుల వారు అంటారు. ఓకే. కృష్ణుడి గురించి ఏం స్మరిస్తారు? ఏముందంటే కృష్ణుడు అంటేనే ఆయన వేణు వాయించడము, తన ఫ్రెండ్స్ తో పాటు లెగదులను తీసుకొని అడవికి వెళ్ళి వాటిని చూసుకోవడము, లేకపోతే ఇంకేవో పనులు చేయడము, అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వెన్ను దొంగలించడము, ఇవన్నీ. ఆయన ఎప్పుడు ఏ పని కూడా ఒక్కడు ఒంటరిగా చేయడు. అవును. అవును. ఆయన భక్తులతో కలిసి చేస్తాడు. ఆయన్ని స్మరించుకోవడం అంటే ఆయన లీల స్మరించుకోవడం. లీల అంటే ఆయనతో భక్తులు అందరూ కూడా ఉంటారు ప్రతి లీలలో. ఓకే. ఆ విధంగా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రతిభా కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. మీరు చక్కగా వివరంగా అంతా భక్తి స్టేజెస్ గురించి చాలా వివరంగా చెప్పారు ప్రభు. మొన్న చెప్పేటప్పుడు కూడా 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు భక్తి స్టేజెస్ గురించి చెప్పారు విపులంగా. తర్వాత ఈ రోజున కూడా నారదుల వారి భక్తి స్టేజెస్ కూడా ఈ శ్లోకాల్లో అన్వయిస్తూ అక్కడ ఉన్న స్టేజెస్ ని చక్కగా వివరంగా వివరించి చెప్పారు ప్రభు. చాలా ధన్యవాదాలు ప్రభు. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు జరాసంధుడు వధ జరిగిన తర్వాత కూడా ప్రభు అక్కడ రాజుల్ని దర్శించుకుంటారు కదా, ఆయన బంధించిన రాజుల దగ్గరికి వెళ్తారు కదా భగవంతుడు. వెళ్ళినప్పుడు అప్పుడు దాకా ద్విభుజ రూపంలోనే ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ చతుర్భుజ రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చేటప్పుడు చతుర్భుజ రూపంలోనే కనిపిస్తారా? అక్కడ చతుర్భుజ రూపంలో కనిపించినట్టు వర్ణన చేశారు. వాళ్ళందరూ నారాయణ భక్తులు కాబట్టి వాళ్ళందరికీ నారాయణ రూపాన్ని చూపించారు.
ఓకే ప్రభు, ధన్యవాదాలు. అలాగే ఏ దేవకి మాతకైతే గనక మనకు ఫస్ట్ జన్మించినప్పుడు కూడా ద్విభుజ రూపంలో ఉండకుండా చతుర్భుజ రూపంలో జన్మించారు. అంటే దానికి కారణం ఏంటంటే ద్విభుజ రూపంలో ఉండట్లయితే మామూలు మానవుడు అనే భావనలో ఉంటారనే ఉద్దేశంతో నారాయణ రూపంలో వచ్చారని. వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడం కోసం ఆకాశవాణి చెప్పింది కదా, అదే అష్టమ గర్భంలో పుట్టే శిశువు ఈ యొక్క నిన్ను వధిస్తుంది అని చెప్పేసి, నిన్ను వధిస్తారు అని చెప్పారు కదా ఆకాశవాణి. చెప్పారు. ఆ అష్టమ గరము శ్రీ సాక్షాత్తు మహావిష్ణువే అని చెప్పేసి వీళ్ళకి నమ్మకాన్ని కలిగించడం కోసం ఆయన చతుర్భుజ రూపాన్ని దర్శించారు. అలాగే కృష్ణ లీలలు చేసినప్పుడు ఇప్పుడు రాక్షస సంహారం దగ్గర కూడా అంటే నారాయణ రూపంతోనే సంహరిస్తారా, ద్విభుజ రూపంలోనే అండి అక్కడ చేసేది? చూడండి మీరు పాస్ట్ లీలల్లో నారాయణ రూపం ఉంటే నారాయణ రూపం సంబంధించినట్టు, ద్విభుజం ఉంటే ద్విభుజ రూపంతో చేసినట్టు. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. మన లీలని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజులందరికీ చతుర్భుజ రూపాన్ని ఇచ్చారు, అది లీలలో మెన్షన్ చేశారు కాబట్టి అది అలా జరిగింది. ఎలా చెప్తే అలా, ఎలా వర్ణిస్తే అలా. చాలా ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. భగవంతుడు ఏం చేసినా కూడా భక్తుల కోరిక మేరకి చేస్తారు. తర్వాత అరుణా మాతాజీ. హలో, వినపడుతుందా ప్రభుజీ? హరే కృష్ణ, వినిపిస్తుంది. వినపడుతుందా ప్రభుజీ? ఇప్పుడు సరిగ్గా వినిపించట్లేదు. ఇది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, ధన్యవాదాలు, చక్కగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరిప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం భక్తి మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు చాంటింగ్ చేస్తాం కదా, చాంటింగ్ భక్తి సాధనలో ఉన్నాం మనం, కృష్ణ కాన్షియస్ లో. అయితే యాజ్ అ పర్సన్ అంటే మనం సొసైటీలో మనకి రకరకాల ఈవెంట్స్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా ప్రభుజీ. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అది మన చాయిస్, ఒక భక్తులుగానే నేను ఉండాలి, ఇంకా వేరే వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఎంతవరకు మనం ఆ చాయిస్ తీసుకోవాలి ప్రభుజీ? కంప్లీట్ గా భక్తిలోకి వెళ్ళడం సాధ్యం అవ్వట్లేదు. అంటే చాలా థింగ్స్ వస్తాయి. ఇప్పుడు సొసైటీలో కూడా రకరకాల ఇవి ఉంటాయి ప్రభుజీ. అంటే కొంతమంది బ్యాడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తది మంచి కోసం అన్నమాట. అంటే ఒక చోట అన్యాయం జరుగుతుంటది, ఒక చోట గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే ఒక చోట ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేయాలి. అలా ఒక సోషల్ పర్సన్ గా నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రభుజీ, వెళ్ళి వాళ్ళని ఫైట్ చేయాలి అంటే ఎలా మనం దాంట్లోకి వెళ్ళి అది ఆపగలమని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ నా చేతిలో పనులు కాదు కదా, నేను కాకపోయినా ఇంకెవరైనా చేస్తారు కదా అని. సో మనం ఎంతవరకు ఆ చాయిస్ తీసుకోవాలి? అంటే టైం అనేది 24 hours కదా ప్రభుజీ. కావాలి అంటే నేను 24 hours 16 మాలాస్ ఇంకా ఎక్కువ చేసుకుని కూర్చోవచ్చు. అది నాకు డౌట్ ప్రభుజీ, అంతే. సింపుల్. ఇప్పుడు ఒక స్టూడెంట్ గా మనం అందరము చదువుకున్నాము. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, మెడిసిన్ స్టూడెంట్ కావచ్చు. సో వాళ్ళు స్టడీస్ చేస్తూ మిగతా ఇలాంటి కార్యక్రమాలలో కూడా పాల్పంచుకున్నారు అవసరాన్ని బట్టి. కాకపోతే వాళ్ళకి జీవితంలో ఏది ప్రయారిటీ? స్టడీస్ అంటే మిగతా వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బట్ స్టడీస్ ఫస్ట్ ప్రయారిటీ. స్టడీస్ పూర్తి చేశారు. సో ఇలా సోషల్ కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్టడీస్ మానేయలే కదా. అవును ప్రభుజీ. కావాలంటే మధ్య మధ్యలో ఒకరోజు సెలవు తీసుకొని ఉంటారు. మండే టు ఫ్రైడే కాలేజ్కి వెళ్తూ సాటర్డే సండే సోషల్ కార్యక్రమాల కోసం వెచ్చించవచ్చు. అవసరమైతే అప్పుడో ఇప్పుడు రిక్వైర్మెంట్ బట్టి 1-2 రోజులు సెలవు తీసుకోవచ్చు. మధ్యలో సోమవారం మంగళవారం కూడా సెలవు తీసుకొని చేసి ఉండొచ్చు. కానీ స్టడీస్ ని పూర్తిగా వదిలేయలేదు. సో వీటిలో కూడా పాల్పంచుకున్నారు, అదేవిధంగా స్టడీస్ కూడా చేశారు. స్టడీస్ పూర్తి చేశారు, ఆ తర్వాత ముందుకు వెళ్ళారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు స్టడీస్ చేస్తేనే నాకు భవిష్యత్తులో జీవనోపాధి ఉంది. అవును ప్రభుజీ. అంటే మిగతా కార్యక్రమాలు కూడా అవసరమే, బట్ స్టడీస్ అంతా కాదు.
అవును ప్రభుజీ. స్టడీస్ నీకు జీవితకాల లాభాన్ని చేకూరుస్తాయి. అవును. అదే విధంగా భక్తి కూడా. ఓకే ప్రభుజీ. మన చుట్టూ ఉండే మిగతా కార్యక్రమాలు కూడా మనకు అవసరమే, వాటిలో కూడా మనం బాగా పంచుకోవాలి. కానీ భక్తి మనకి జీవితాంతర లాభాన్ని కల్పిస్తుంది. ఎలాగైతే మన స్టడీస్ మన ఎంటైర్ జీవితానికి లాభాన్ని చేకూరుస్తున్నాయో, ఒక జీవనోపాధిని కల్పిస్తున్నాయో, అదే విధంగా ఈ భక్తి అనేది మనము అనేటువంటి ఆత్మకి నిజమైన ఉపాధిని కల్పిస్తాయి. ఆత్మ యొక్క నిజమైన ఉపాధి భగవత్ సేవ. భగవంతునికి భగవద్ధామంలో సేవ చేసేదే ఆత్మ యొక్క నిజమైన ఉపాధి. సో ఆ ఉపాధిని పొందాలంటే మనం ఎప్పుడు స్టడీస్ చేయాలి. మన ఈ జీవితకాలం భక్తి ప్రయాసం మన స్కూల్ స్టడీస్, కాలేజ్ స్టడీస్. ఇప్పుడు ఇస్కాన్ కాన్షియస్ స్టూడెంట్స్ ప్రభుజీ అయితే మనం అంతే కదా. ఇప్పుడు మనం స్టడీస్ చేస్తూ మిగతా వాటిలో కూడా పాల్పంచుకోవాలి. చేయడమే మన మెయిన్ గోల్. వాటి కోసం కొంచెం టైం వెచ్చించవచ్చు. మండే టు సండేలు 1-2 డేస్ వాటి కోసం వెచ్చించవచ్చు. అప్పుడు అవసరం అయితే ట్యూస్డే థర్స్డే కూడా సెలవు తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ యాక్టివిటీ మన స్టడీస్. అవును ప్రభుజీ, బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగా నా డౌట్ క్లియర్ అయింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ, గాయత్రి దేవి మాతాజీ. వినిపిస్తుందా ప్రభుజీ? హరే కృష్ణ వినిపిస్తుంది ప్రభుజీ. అనర్థ నివృత్తి అంటే ఏమిటి? భావభక్తి అంటే ఏమిటి ప్రభుజీ? భావభక్తిని వదిలేయండి, ఇప్పుడు భావభక్తి గురించి వద్దు. కానీ అనర్థ నివృత్తి అంటే ఏంటంటే, ప్రస్తుతానికి మన ఉదయంలో భక్తి కాకుండా ఇంకెన్నో విషయాల పట్ల ఆసక్తి ఉంది. ఇలా అన్ని విషయాల పట్ల ఉండే ఆసక్తినే అనర్థము అంటాము. ఆత్మకి ఏదైతే అవసరం లేదో వాటి పట్ల ఆసక్తి ఉంటే కనుక దాన్ని అనర్థము అంటాము. ఏంటి అనర్థాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పూజ, లాభ, ప్రతిష్ట, కనక, కామిని, ప్రతిష్ట, సమాజంలో ఉన్నతమైన పొజిషను, గౌరవము, ఇవన్నీ వాటిని వద్దు అని కాదు. కాకపోతే ఆత్మపరంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ అనర్థాలు. శరీరము, మనసు పరంగా చూసుకుంటే ఇవన్నీ చాలా అవసరం. మనకి సమాజంలో ఒక పరపతి, పొజిషను, ఆస్తులు, సంపదలు, ఈ విద్య, ఇవన్నీ డిగ్రీలు, క్వాలిఫికేషన్లు, ఇవన్నీ భౌతిక పరంగా ఎంతో అవసరము. వాటిని తోసిపుచ్చట్లేదు. కానీ ఆత్మపరంగా ఇవన్నీ అనర్థాలు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర ఇవన్నీ భౌతిక పరంగా భౌతిక సుఖాలని త్వరగా ఇచ్చే విషయంలో చాలా దోహదపడతాయి. కానీ ఆత్మపరంగా ఇవన్నీ అవరోధాలు. భగవత్ సేవ పరంగా ఇవన్నీ అవరోధాలు. అలా ఎప్పుడైతే ఇవన్నీ మన మనసు నుంచి తొలగుతాయో అప్పుడు మనది అనర్థ నివృత్తి అయినట్టు. అవి తొలగాలంటే చాలా కష్టం కదా ప్రభుజీ. దానికే భగవంతుని పట్ల ఆసక్తి పెంచుకోవాలి మెల్లమెల్లగా. మనం భగవంతుని పట్ల ఆసక్తులమైతే ఇవన్నీ మెల్లమెల్లగా దూరం అయిపోతాయి. ఇప్పుడు మన హృదయము, మన మనస్సు ఈ యొక్క పాత్ర లాంటిది. ప్రస్తుతానికి ఈ పాత్రలో మొత్తం గాలి ఉంది. గాలి ఉంది అంటే దాంట్లో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర, పూజ, లా, ప్రతిష్ట, కనక, కామిని, ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి. వాటిని తొలగించాలంటే వాటిని తీసి పడేయలేము. ఏం చేయాలి? దాంట్లో వాటర్ నింపాలి. దీంట్లో ఇప్పుడు పూర్తిగా వాటర్ నిండింది అనుకోండి, ఇంకా అక్కడ దాంట్లో గాలి ఉండదు ఇంకా. అదే విధంగా ఎప్పుడైతే మన మనస్సు నిండా భక్తి నిండిపోతుందో మిగతా వాటికి స్థానం ఉండదు. సో దానినే మనం అనర్థ నివృత్తి అంటాము. ఎక్కువ భక్తి చేయాలి కదా ప్రభు? భక్తి చేయడం కాదు, ఫస్ట్ భక్తి చేయాలనే ఆసక్తిని పెంచుకోవాలి ప్రభుజీ. సో ఆ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సమయం కూడా బాగా అయినట్టుంది. ఇక్కడతో ఆపేద్దామా? హరే కృష్ణ. మీకు కూడా మీ ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, లాస్ట్ 1 ప్రశ్న. సుప్రజా శర్మ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, అవకాశం రాదనుకున్నా కానీ చాలా ధన్యవాదాలు ప్రభుజీ ఛాన్స్ ఇచ్చినందుకు. మీ క్లాస్ చాలా వండర్ఫుల్ ప్రభుజీ, అండ్ ఐ గాట్ క్లియర్డ్ ఆల్ ద డౌట్స్. అంటే విత్ మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ప్రభుజీ, అది ఎలాంటి వారికన్నా అర్థం అవుతాయి ప్రభుజీ. సో చాలా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ సాంగత్యంలో నాకు కూడా ఒక చిన్న ప్లేస్ లభించినందుకు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. ఇప్పుడు నారద మహర్షి భగవానుడు అవతారమే అని చెప్పారు కదా ప్రభుజీ. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ నారద మహర్షి దాసి అంటే ఏదో ఒక శాపం వల్ల దాసిపుత్రునిగా జన్మించారని చెప్పారు కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు అదే విధంగా శ్రీకృష్ణ భగవానికి కూడా ఆ ఆయన ఆమె అదే ద్రౌపది దేవి శపించారు కదా ప్రభుజీ. ద్రౌపది కాదు, గాంధారి. సరే గాంధారి మాత శపించారు. అయితే ఇప్పుడు ఈ భగవాన్ అవతారాలైన నారద మహర్షికి అది వర్తించిందా? మరి శ్రీకృష్ణ భగవానికి కూడా వర్తించిందా ప్రభుజీ? అంటే భగవాన్లు కదా ప్రభుజీ, వాళ్ళు భగవంతులు, భగవంతుని అవతారం అయినప్పుడు అలా శాపాలు అంటే వాళ్ళకి ఇట్లా శాపాల ఫలితాలు అనుభవించాల్సిన అవసరం ఉంటుందా అని నా ప్రశ్న ప్రభుజీ. అట్లాగే ఇప్పుడు మీరు ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, మా ఆత్మకి దేహానికి అంటే దేహానికి గౌరవము ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి, ఆత్మకి ఇవన్నీ ఏమి ఉండవు అంటారు. అయితే ఆత్మకి ఆత్మ గౌరవానికి రెండింటికి చిన్న డిఫరెన్స్ చెప్తారు ప్రభుజీ. ఇప్పుడు మనం తెలుగులో వాడే పదం ఉంది కదా, ఆత్మగౌరవము. అక్కడ ఆత్మగౌరవం అంటే మనం మన శరీరాన్ని ఆత్మగా పరిగణించుకుంటున్నాము, మన మనస్సుని ఆత్మగా పరిగణించుకుంటున్నాం కాబట్టి ఆ శరీరానికి ఆ మనస్సుకి గౌరవాన్ని మనం ఆత్మగౌరవం అనే పదాన్ని వాడతాము. ఓకే ప్రభుజీ. ఇక్కడ ఆత్మకి గౌరవం అవసరం లేదని కాదు, ఆత్మకి నిజమైన గౌరవం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవద్ భక్తుడు అవుతాడో అప్పుడు అది నిజమైన గౌరవం వస్తుంది. ఓకే. ఈ మనము భౌతిక దృష్టి పరంగా వచ్చే గౌరవాలు ఉన్నాయి కదా, అరే మంచి మంచి అది ఏంటి స్టేట్ ఫస్ట్ వచ్చాడు, మంచి ర్యాంక్ వచ్చింది, ఈ గౌరవాలన్నీ వాళ్ళ మేధస్సుకు మాత్రమే, వాళ్ళ బుద్ధికి మాత్రమే. వాళ్ళ యొక్క బుద్ధికి ఇచ్చే గౌరవం మాత్రమే. మనం వాళ్ళ బుద్ధికి ఓకే ఈయన చాలా బుద్ధిమంతుడు కాబట్టి ఫస్ట్ వచ్చాడు, తెలివిమంతుడు కాబట్టి ఇది చేయగలిగాడు, అది చేయగలిగాడు, అది మనం వాళ్ళ బుద్ధికి ఇచ్చే గౌరవం. ఆత్మకి గౌరవం ఇవ్వట్లేదు. ఆత్మకి నిజమైన గౌరవం ఎప్పుడు లభిస్తుంది? భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు అయినప్పుడు మాత్రమే. ఓకే. అదే నిజమైన గౌరవం అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అది పరిపూర్ణమైన గౌరవం. ఇవాళ మంచి బుద్ధితో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అందరూ గుణిస్తారు, రేపు అదే చెడ్డ బుద్ధితో కాపీ కొట్టి ఫెయిల్ అయిపోయి పట్టుబడితే అందరూ తిరుగుతారు. ఓకే. ఈ గౌరవాలన్నీ శరీరంతో పోయేటివే, మనసుతో పోయేటివే. అదే ఒక వ్యక్తి కనుక భక్తుడు అయ్యారనుకో, ఆయన భక్తుడు అని చెప్పేసి ఈ సృష్టి ఉన్నంత కాలం గుర్తించుకుంటారు. ఒక ధ్రువ మహారాజు, ఒక ప్రహ్లాద్ మహారాజు, ఒక నారద ముని, ఒక అంబరీష్ మహారాజు, ఒక పాండవులు, వీళ్ళ గురించి మనం మర్చిపోతామా? ఒక హనుమంతుడు, వీళ్ళ గురించి సృష్టి ఉన్నంత వరకు మాట్లాడుకుంటాము. మిగతా వాళ్ళ గురించి కొంతకాలం మాత్రమే మాట్లాడుకుంటాము. ఏ గౌరవం గొప్పది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఏంటది మర్చిపోయాను. ఇది మీది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న శాపము. నారదుడు శాపగ్రస్తుడయ్యాడు, తర్వాత మన శ్రీకృష్ణ వారికి శాపం వచ్చింది అని చెప్పేసి కదా. గాంధారి శ్రీకృష్ణునికి శాపం ఇవ్వలేదు. ఎలాగైతే మా కళ్ళ ముందే మా 2 కుటుంబస్తులు వాళ్ళు కొట్టుకుని చనిపోయారో, అదే విధంగా మీ కుటుంబస్తులు కూడా నీ కళ్ళ ముందే కొట్టుకొని చనిపోతారు, ఈ పరిస్థితికి నువ్వు వస్తావు అని చెప్పేసి ఆమె శపించేసింది. యాక్చువల్గా భగవంతుడే ఆమె ఆ విధంగా శపించాలని చెప్పేసి ప్రేరేపించాడు. ఎందుకంటే కేవలం బలరాముని వల్లనే యాదవులు యుద్ధంలో పాల్గొనలేదు. యాదవులు పుట్టిందే ఇలా భగవంతుని యొక్క లీలలో సహాయం చేయడం కోసము. అంటే ఈ యొక్క అధర్మ పరులైనటువంటి రాజులందరినీ శిక్షించడం కోసము. సో వాళ్ళు భాగం పంచుకోలేదు, ఏదో విధంగా వాళ్ళు కూడా భూమి నుంచి తొలగిపోవాలి.
కాబట్టి ఆయనే ఆ గాంధారిని ప్రేరేపించాడు నువ్వు శాపించమని చెప్పేసి. ఆయన ప్రేరణ ద్వారానే ఆమె నోటి నుండి ఆ మాటలు వచ్చాయి. ఆమె మాటల ఫలితంగానే 36 ఏళ్ల తర్వాత యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఒకరిని ఒకరు చంపేస్తారు. అది కూడా ఇంకో గొప్ప లీల ఉంది. దాని గురించి మనం 3వ స్కందంలోకి వెళ్ళిన తర్వాత చర్చించుకుందాము. 3వ స్కందంలో దీని గురించి వివరంగా చెప్పించడం జరిగింది. సి భౌతిక పరంగా భౌతిక నియమాలు ఉంటాయి. ఆ భౌతిక నియమాల్ని మనందరము తప్పకుండా పాటించాలి. పాటించకపోతే భగవంతుడు కూడా దీనికి అతీతుడు కాదు అనేటువంటి ఒక భయాన్ని మనందరిలో కల్పించడం కోసము ఇలాంటి లీలలు మనకి చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. భగవంతుడు కూడా భౌతిక జగత్తులోకి వచ్చిన తర్వాత భౌతిక నియమాల్ని తూచ తప్పకుండా పాటిస్తాడు. దాని అర్థము ఏదో భగవంతుడు వాటన్నిటికీ ఆధీనుడయ్యాడని కాదు. వాటి పట్ల వాటికి గౌరవాన్ని ఇస్తూ వాటిని పాటిస్తున్నాడు అని అర్థం. అరే భగవంతుడే వాటికి గౌరవం ఇచ్చినప్పుడు మనం ఎంత వాళ్ళము వాటిని అధిగమించడానికి. మనం కూడా వాటిని తప్పకుండా పాటించాలి. అలా పాటించకపోతే మనకు కూడా శిక్ష పడుతుంది. భగవంతుడు కూడా వాటిని పాటించిన యెడల వాటి వల్ల జరిగేటువంటి పరిణామాలని స్వీకరించాడు. సో మనందరం కూడా పాటించాలి. మనందరిలో కూడా ఆ యొక్క గౌరవ భావాన్ని, ఆ యొక్క విద్యుక్త ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రోత్సహించడం కోసమే ఇలాంటి లీలలు మనకి రామాయణ మహాభారతంలో చెప్పడం జరిగింది. సో అది వాటి యొక్క ముఖ్య ఉద్దేశము. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. బాగా టైం అయిపోయింది, 8:42 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా 3-4 చేతులు ఎత్తారు. చాలా టైం అయిపోద్దేమో. ఓకే, మీకు లేటర్లు అవ్వట్లేదు అనుకుంటే కనుక త్వరగా సంగత మాతాజీ. ఎస్ మాతాజీ, త్వరగా అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ఏం లేదు ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. ఓకే సంతోషం. థ్యాంక్ యూ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. హరే కృష్ణ. లక్ష్మీ కళా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా అర్థమైంది. కానీ ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. ఈ వర్ణాశ్రమం కోసం చెప్పారు కదా, అది కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పారా ప్రభుజీ? ఏంటది? వర్ణాశ్రమ ధర్మాల కోసం చెప్పారు కదా ప్రభుజీ, అది ఒకటి అర్థం కాలేదు ప్రభుజీ, ఒకసారి మళ్ళీ చెప్పరా? వర్ణాశ్రమ ధర్మాలు అనేటివి మనకి నార్మల్ గా సొసైటీలో అందరం ఎలా ఒకరికి ఒకరు సాయం చేస్తూ ఎలా జీవించాలి, అలా జీవించినట్టయితే దానికి అనుగుణంగా కొన్ని లాభాలు ఉంటాయి. గృహస్థ ధర్మాన్ని ప్రాపర్ గా పాటిస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్ళొచ్చు. తర్వాత వానప్రస్థ ధర్మాన్ని ప్రాపర్ గా పాటిస్తే మహర్లోకానికి, నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తే సత్యలోకానికి, తర్వాత సన్యాస ధర్మాన్ని బాగా పాటిస్తే సాయుధ్య ముక్తి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక పని చేసే తద్వారా వచ్చే ఫలితాలు ముందుగా నిశ్చయించబడ్డాయి. కాకపోతే వీటన్నింటి వల్ల కూడా వాళ్ళ యొక్క ఫలితాన్ని కొంతకాలం అనుభవించి తిరిగి రావాల్సిందే. అంటే వర్ణాశ్రమ ధర్మాల వల్ల పొందే లాభాలు శాశ్వతం కాదు, అవి కాల పరిమితమైనవే. శాశ్వతమైన లాభాన్ని చేకూర్చేది కేవలం భక్తి మాత్రమే. అందుకే భగవద్గీతలో మనకేం చెప్పారు? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున, 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి రావాల్సిందే. కానీ మాముపేతెత్తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే, ఎవరైతే నా ధామానికి వస్తారో మళ్ళీ తిరిగి జన్మించరు భౌతిక జగత్తులో అని చెప్పారు. అంటే భక్తిని పాటించిన వాళ్ళు భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. అంటే భక్తి మాత్రమే శాశ్వతమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. కావున భక్తి పట్ల ప్రేరణ కలిగించే విధంగా ఒక గ్రంథాన్ని రాయండి అని చెప్పేసి నారదముని మన వ్యాసదేవుల వారికి ఉపదేశిస్తున్నారు ఇక్కడ. సో ఆ విధంగా అంటే దాని ఉద్దేశం వర్ణాశ్రమ ధర్మాలు తక్కువ చేయమని కాదు. వర్ణాశ్రమ ధర్మాలు కూడా అవసరమే, కానీ అవే అవసరం కాదు. వాటిని మించి భక్తి కూడా మనకి అవసరము. కేవలం భక్తి మాత్రమే మనకి నిజమైన లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి, శాశ్వతమైన లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం కోసం ఇక్కడ. ఎందుకంటే భాగవతం అనే గ్రంథం భక్తిని ఉద్దేశించి చెప్పే గ్రంథము. ఇక్కడ భక్తికే ప్రాముఖ్యత ఇస్తారు. మిగతావన్నీ కూడా ఇంపార్టెంటే, బట్ భక్తి అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి చాలా చోట్ల వాటిని తక్కువ చేసి మాట్లాడతారు. దాని ఉద్దేశం తక్కువ అని కాదు, వాటి అవసరం కూడా మనకు ఉంది, కాకపోతే భక్తి అంత కాదు. అది అర్థం చేసుకోవాలి. సో అలా
హరే కృష్ణ. సో కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ మాట్లాడండి. ప్రభుజీ నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ. భగవంతుడు మనల్ని సృష్టిస్తాడు, కానీ మనం చేసే పనులకు మాత్రము భగవంతుడు బాధ్యుడు కాదు. అలాంటప్పుడు మనం చేసే ప్రతి పని ఇది భగవంతుడి కృప వల్లే జరిగిందని అనుకుంటాం. అంటే వర్షం పడుతున్నప్పుడు ఆకాశం తడవదు అని భగవద్గీతలో రాశారు కదా ప్రభుజీ, అదే అక్కడ అర్థం కాలేదు ప్రభుజీ. అలా కాదండి, భగవంతుడు సృష్టించింది మనందరినీ తన ఇంట్లో తన ఇంటి భాగస్వాములు లాగా. ఇప్పుడు ఉదాహరణకి మీరు గృహస్థులు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎందుకు పొందారు? మీరు కూడా వాళ్ళతో పాటు సంతోషంగా ఉండాలని కదా. కానీ అదే పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇష్టంగా వచ్చినట్టుగా ఎక్కడ దూరంగా ఉంటామంటే మీకు ఆనందంగా ఉంటుందా? ఉండదు. అదే విధంగా మనం కూడా భగవంతుని వదిలేసి భగవంతుని యొక్క నిత్య నివాసమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తును వదిలేసి ఇక్కడ ఫారెన్ ల్యాండ్ లో వచ్చి పడ్డాము. సో ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. సో ఇవన్నీ చూసి భగవంతుడు తట్టుకోలేక మనందరినీ తిరిగి తీసుకెళ్ళడం కోసమే పలుమార్లు వేరు వేరు అవతారాల్లో ఇక్కడికి వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వేరు వేరు ఆచారాన్ని పంపిస్తున్నారు, మనందరం తిరిగి మన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క భౌతిక జగత్తు కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. వాటిని పాటించకపోతే వచ్చే ఇబ్బందులను కూడా మనము ఎదుర్కోవాలి. మనము ఏ దూర ప్రాంతంలో ఉన్నా కూడా, ఎందుకంటే ఈ భౌతిక జగత్తు నిర్మించింది కూడా భగవంతుడే, ఈ భౌతిక జగత్తులో ఒక నియమాల్ని పెట్టింది కూడా భగవంతుడే. అది ఆ భగవంతుని యొక్క కృప. మనం భగవంతుని వదిలేసిన దూరంగా వచ్చినా కూడా మన పాలనా పోషణ బాధ్యత భగవంతుడే ఇంకా చూసుకుంటున్నాడు. అది అది భగవంతుని యొక్క కృప. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, నందిని గోపు ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ. స్టూడెంట్ యాక్చువల్లీ 2 బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. త్వరగా. ఇంకా శిక్షణ తీసుకోలేదు ప్రభుజీ. శిక్షణ తీసుకోకుండా మనం భగవద్గీత, భాగవతాలు లాంటివి చదువుకోవచ్చా? లేకపోతే కంపల్సరీ అండర్ గురువుయే చదువుకోవాలా ఇవి? శాస్త్రాలు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చదవమని చెప్పలేదు, శాస్త్రాలు ఎప్పుడు కూడా వినమని చెప్తాయి. నేను ప్రణవానంద దాస్ ప్రభుది యూట్యూబ్లో వీడియోస్ భాగవతం, భగవద్గీత అవి చూస్తూ నేను చదువుకుంటున్నా ప్రభుజీ. అది ఓకేనా? లేకపోతే శిక్ష కంపల్సరీ ఉండాలా అని? ప్రస్తుతానికి అవకాశం లేని ఎడల ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ వినేసి చదువుకోండి, అవకాశం ఉన్నప్పుడు వాటిని సద్వినియోగపరచుకోండి. ఓకే ప్రభుజీ. ఇంకొక డౌట్ ప్రభుజీ. ప్రభుపాద్ వారిది చాంటింగ్ రౌండ్స్ ఉంటాయి కదా ప్రభుజీ, యూట్యూబ్లో 4 రౌండ్స్, 8 రౌండ్స్, 16 రౌండ్స్ అని అలా ఉన్నాయి. అది చూస్తూ మనం చాంటింగ్ చేసుకోవచ్చా? లేకపోతే కంపల్సరీ జపమాల పట్టుకొనే చేసుకోవాలా? మీరు ప్రభుపాదుల వారి వీడియో చూస్తూ చేసినా పర్లేదు, భగవంతుని ఫోటో ముందు పెట్టుకొని చేసినా పర్లేదు, బట్ వీలంత వరకు జపమాలలో చేయడం మంచిది. జపమాలలో 16 మాలలు చేసి ఆ తర్వాత టైంలో జపమాల లేకుండా ఎన్ని మాలన్నా చేసుకోవచ్చు, బట్ జపమాలతో 16 మాలలు కంపల్సరీ ఉండాలి. మాల యొక్క సంస్పర్శతో చేస్తే మనకి దానిపైన మన మనస్సు కేంద్రీకృతం అవుతుంది. సో దానికోసం నేను. సో హరే కృష్ణ. తిరుమల గోపి ప్రభుజీ ఆర్ మాతాజీ, హూఎవర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ చాంటింగ్ చేసేటప్పుడు అంటే మనసు నిలకడ ఉంటుందా ప్రభుజీ? వేరే వేరే థాట్స్ అలా వస్తున్నాయి, వినలేకపోతున్నాను నేను, ఏమైనా సజెస్ట్ చేస్తారా ప్రభుజీ? అందుకే మనము అది నిలకడగా ఉండదు కాబట్టి వీళ్ళంత వరకు దాన్ని మళ్ళీ తీసుకురావాలి. దానికోసం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టుగా ప్రభుపాదుల వారి వీడియో ముందు పెట్టుకోవడం, లేదా ఫోటో ముందు పెట్టుకోవడం, భగవంతుని ఫోటో ముందు పెట్టుకోవడము, లేకపోతే చేతిలో హరికృష్ణ మహామంత్రం రాసిన కార్డు ఉంటుంది కదా, కార్డు పెట్టుకోవడము. అంటే ఏ విషయాలైతే మనకి ప్రేరణ ఇవ్వగలవో అలాంటివి మనం ముందు పెట్టుకుంటే
మన మనస్సు ఇటు పోవడానికి పోకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. సో చూడండి, మీకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే ప్రభుజీ. బయటికి వెళ్తున్నప్పుడు అలా అయినా చేయొచ్చు ప్రభుజీ, వాకింగ్ చేస్తూ చాంటింగ్? చేయొచ్చు. హరినామానికి అలా ఏమీ ఉండదు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని మాలలు ఖచ్చితంగా కూర్చొని చేయాలి. కూర్చొని చేస్తే మనకి ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. సో ఆ విధంగా. ఓకే, సరే అండి. ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా చాలా మంది ఇంకా వాళ్ళ హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు. ఏదో ముగ్గురు ఉన్నారు అనుకుంటే ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. సో ఇక్కడతో ఆపేద్దాము, చాలా టైం అయిపోయింది. మీకు కూడా చాలా పనులు ఉంటాయి మీ ఇళ్లలో. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్తులకి జై. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. అందరికీ శ్రీరామనవమి సందర్భంగా రామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుని యొక్క ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ రామనవమి విజయంతంగా చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. హరే కృష్ణ.